शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामीति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। वागद्धाविव सम्पृक्तौ वागद्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। सूक्तिं समग्रयतु न स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैकटाक्षैः। वैदग्ध्यवर्णगुणकुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोर्ध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्ताम्। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षसस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। हरि ओं। परमेश्वर स्वरूपैन सभकी नमस्कारं। సంపాతి చెప్పిన మాట మేరకి వానరులందరూ కూడా సముద్రం యొక్క ఉత్తర తీరాన్ని చేరుకున్నారు. మీరు ఈ 100 యోజనముల సముద్రాన్ని దాటి ఆవలి ఒడ్డుకు వెడితే కాంచనలంకలో సీతమ్మ ఉన్నది. నేను ఇక్కడి నుంచే చూసి చెప్తున్నాను. వైనతీయులం కాబట్టి మాకు అటువంటి దృష్టిశక్తి ఉంది. అక్కడికి మీరు వెడితే సీతమ్మ దర్శనం చేసి తిరిగి వచ్చి రాముడికి సీతమ్మ క్షేమవార్తను నివేదించి కృతకృత్యులు కాగలరు అని సంపాతి చెప్పిన మాట మేరకి వానరులందరూ కూడా ఉత్తర తీరాన్ని చేరారు. చేరినప్పుడు పరమ సంతోషం. ఇంకేముంది, సముద్రాన్ని గడచి ఆవలి ఒడ్డుకు వెడితే సీతమ్మ దర్శనం అయిపోతే ఇంకా వెనక్కి వెళ్ళినా సుగ్రీవుడు ఏం చెయ్యడు, కృతకృత్యులం అయ్యాం కాబట్టి. భార్యాపిల్లల్ని చూడొచ్చు, స్నేహితుల్ని చూడొచ్చు, ఇంకా సంతోషంగా వాళ్ళతో గడపచ్చు అనేటటువంటి ఆరాటం, రామకార్యం మీద ఉన్న త్వర, ఇన్నిటిని పురస్కరించుకొని ఎంతో సంతోషంగా అక్కడికి చేరారు. ఆఖ్యాతాగృధ్రరాజేన సముత్పత్య ప్లవంగమాః సంగమ్య ప్రీతి సంయుక్త వినేదుః సింహవిక్రమాః. వాళ్ళందరూ కూడా సింహము ఎటువంటి పరాక్రమాన్ని కలిగి ఉంటుందో అటువంటి పరాక్రమం కలిగినటువంటి వారు. సంతోషంతో వాళ్ళందరూ గుమికూడి ఎగిరి గంతులేస్తూ కేరింతలు కొడుతూ ఆ సముద్ర తీరాన్ని చేరుకున్నారు. చేరుకున్న తర్వాత అందరూ ఆ సముద్రం వంక ఒకసారి చూశారు. చూసేటప్పటికీ దీన్ని మనం దాటి వెళ్ళవలసింది, ఇంత భయంకరంగా ఉంది ఈ సముద్రం అని దాన్ని చూసి నిస్పృహ చెందారు. ఆ సముద్రం ఎలా ఉంది అంటే సత్వైః మహద్భిః క్రీడద్భిః వివిధైః జలే వ్యత్యస్తైః సుమహాకాయైః ఊర్మిభిశ్చ సమాకులం. అందులో చాలా పెద్ద పెద్ద ప్రాణులు, తిమింగలాలు, పెద్ద పెద్ద చేపలు, కొంతమంది రాక్షసులు, మహాసర్పములు, ఇటువంటివి నీటిలో తేలి పైకి దూకుతూ ఆడుకుంటున్నాయి. ఇటువంటివి ఉన్న ఈ సముద్రం మించి వెళ్ళడమా, లేదా ఈ సముద్రాన్ని ఈత కొడుతూ దాటి అవతలకి వెళ్ళడమా? ఆకాశ మార్గంలోనన్నా వెళ్ళాలి, లేదా నీటిలోనన్నా వెళ్ళాలి. అసలు ఇంత భయంకరమైనటువంటి ఈ సముద్రాన్ని ఎలా దాటుతాం? పైగా ఆ కెరటములు చూస్తే పైకి లేచి తలకిందులుగా, అంటే తల కిందకు పడిపోయేటట్టుగా
అన్ని కెరటములు అలాగే అంతంత భయంకరంగా ఆకాశం అంత ఎత్తున లేవను, తల కిందకి పడేటట్టుగా, కెరటం పడేటప్పుడు ఇలా తల పైకెత్తినట్టుగా ఎత్తి తల ముందుకు పడిపోయినట్టుగా పడిపోతుంది కదూ, అలా పడిపోయినట్టుగా పడిపోయి భయంకరమైన శబ్దంతో వస్తున్నటువంటి కెరటములతో కూడుకున్న సముద్రాన్ని చూసి వాళ్ళందరూ ఉద్విగ్నతని పొందారు. ప్రసుప్తమివచాన్యత్ర క్రీడంతమివచాన్యత క్వచిత్ పర్వతమాత్రైశ్చ జలరాశిభిరావృతం. బాగా సముద్రం లోపలికి వెళ్ళి చూస్తే ఏ కెరటములు లేకుండా ఏదో ఇక్కడ సముద్రం నిద్రపోతోందా ఏమి అన్నట్టుగా ఉంది. కొన్ని చోట్ల క్రీడంతమివచాన్యత, ఆడుకుంటోందా సముద్రం అన్నట్టుగా చిన్న చిన్న కెరటాలు పెద్ద పెద్ద కెరటాలు వస్తున్నాయి. అంతేకాకుండా క్వచిత్ పర్వతమాత్రైశ్చ, ఒక్కొక్క చోట పెద్ద పెద్ద సుడిగుండాలతో పైకి లేచేటటువంటి పర్వత సమానమైనటువంటి కెరటములతోటి జలరాశిభిరావృతం, గొప్ప నీటి రాశి అయినటువంటి ఆ సముద్రం వంక చూశారు. సంకులం దానవేంద్రైశ్చ పాతాళ తలవాసిభి రోమహర్షకరం దృష్ట్వా విషేదు కపికుంజరాహ. పాతాళలోకం నుంచి రాక్షసులు ఆ సముద్రం యొక్క బిలమార్గంలోంచి బయటికి వస్తూ ఉంటారు. రాక్షసులు వచ్చేటటువంటి మార్గమును కప్పి ఉంచినటువంటి నీటితో కూడుకున్న ఆ జలరాశిని, అందులోంచి పైకొస్తున్న రాక్షసుల్ని చూసి వాళ్ళు హడిలిపోయారు. ఇటువంటి సముద్రాన్ని దాటి మనం లంకాపట్టణం చేరడమా, చేరి సీతమ్మ జాడ కనిపెట్టడమా, ఇది ఎలా సాధ్యమని నిస్పృహ చెందారు. అప్పుడు అంగదుడు వానరులతో మాట్లాడుతూ అన్నాడు, ననిషాదే మనఃకార్యం నిషాదో దోషవత్తమ నిషాదో హంతి పురుషం బాలక్రుద్ధ ఇవోరగ. మనిషి ఎప్పుడూ నిరుత్సాహమును పొందకూడదు. ఈ మాటలు చెప్తున్నవాడు అంగదుడు. అంగదుడు అంటున్నాడు, మనిషి నిరాశ నిస్పృహలకి వశం కాకూడదు. ఒక్కసారి కానీ మనిషి మనసులోకి నిరాశ నిస్పృహ ఇటువంటివి ప్రవేశిస్తే నిషాదో హంతి పురుషం, అవి అసలు మనిషి యొక్క జీవన మనుగడని ప్రశ్నార్థకం చేస్తాయి. ఎందుకనంటే ఏ ఉత్సాహం ఉండదు, తీవ్రమైనటువంటి నిరాశ ఏర్పడుతుంది. అది ఎటువంటిది అంటే ఒక భయంకరమైనటువంటి సర్పం రెచ్చగొట్టబడినటువంటిది ఒక చిన్న పిల్లవాడి దగ్గరికి వచ్చి కరిచేస్తే ఎట్లా ఉంటుందో, అది ఎంత కోపంగా వచ్చి కరుస్తుందో అట్లా కరుస్తుంది. అంటే ఒకసారి పాము కరిచిన తర్వాత ఆ పిల్లవాడు బ్రతికే అవకాశం లేదు. నిరాశ నిస్పృహలు ఏర్పడిపోయినటువంటి వ్యక్తి జీవితం కూడా అంతే. కాబట్టి నిరాశని నిస్పృహని దగ్గరికి రానివ్వకండి. నిషాదోయం ప్రసహతే విక్రమే పర్యుపస్థితే తేజసా తస్య హీనస్య పురుషార్థో న సిద్ధ్యతి. ఎప్పుడు మనం పరాక్రమం చూపించవలసి ఉంటుందో, ఎప్పుడు శౌర్యాన్ని ప్రదర్శించవలసి ఉంటుందో, అటువంటప్పుడు దానికి బదులుగా విషాదము మనసులో ఏర్పడితే ఆ విషాదము వలన పరాక్రమమును చూపించవలసినటువంటి పరిస్థితి అణిగిపోయి మనిషి కార్యమును సాధించలేడు. అప్పుడు పురుషార్థమును సాధించడం అన్నమాట ఉండదు. పురుషార్థము అంటే కేవలం పురుషుడికి అన్వయము అని కాదు. పురుషార్థము పురుషుడు అంటే అర్థించి పొందువాడు అని, అది స్త్రీకైనా పురుషుడికైనా అన్వయమే. కాబట్టి అటువంటి పురుషార్థము నశించిపోతుంది అని చెప్పి అంగదుడు వానరులతో అన్నాడు, కస్య ప్రభావాద్దారాంశ్చ పుత్రాంశ్చైవ గృహాణి చ ఇతో నివృత్తాః పశ్యేమ సిద్ధార్థాః సుఖినో వయం. ఇందులో ఏ మహానుభావుడు 100 యోజనముల సముద్రాన్ని దాటి అవతల ఒడ్డుకి వెళ్ళి సీతమ్మ యొక్క జాడ కనిపెట్టి వెనక్కి వచ్చి దాన్ని రామచంద్రమూర్తికి నివేదన చేయగలుగుతాడో వాడి వలన మిగిలిన వాళ్ళందరూ కూడా బ్రతుకుతారు. అంతేకాదు, కస్య ప్రభావాత్ దారాంశ్చ పుత్రాంశ్చైవ గృహాణి చ, ఆయన అట్లా చెప్పిన కారణం చేత మిగిలిన వాళ్ళందరూ కూడా వాళ్ళ భార్యల్ని పుత్రుల్ని ఇళ్ళని చూసుకోవడానికి అవకాశం ఉంటుంది.
అటువంటి గొప్ప కార్యం చేయగలిగిన వాడెవరు? అది రాముడికి ఒక్కడికే కాదు ఉపకారం, సుగ్రీవుడికి ఒక్కడికే కాదు ఉపకారం. దక్షిణ దిక్కుకు వచ్చినటువంటి వానరులందరూ కూడా మళ్ళీ తమ తమ కుటుంబాలతో కలిసి సంతోషంగా గడపడానికి అవకాశం ఇచ్చినవాడు అవుతాడు. ఈ 100 యోజనములు దాటి అవతలకెళ్ళి సీతమ్మ జాడ కనిపెట్టినవాడు. కాబట్టి అందులో కేవలం సీతమ్మ జాడ కనిపెట్టడం ఒక్కటే ఇమిడి ఉండలేదు. ఇంతమంది సంతోషం, ఇంతమంది జీవితం, ఇంతమంది భద్రత ఆధారపడి ఉన్నాయి. కస్య ప్రసాదాద్రామంచ లక్ష్మణంచ మహాబలం అభిగచ్చేమ సంహృష్టా సుగ్రీవంచ మహాబలం. ఏ మహానుభావుడు ఆ సీతమ్మ జాడ కనిపెట్టుకొని వస్తాడో ఆయన వలన మనం రాముడి దర్శనం, లక్ష్మణుడి దర్శనం, సుగ్రీవుడి దర్శనం పొందగలుగుతాం. ఇది కశ్చిత్ సమర్థోవహ సాగరప్లవనే హరి సదదాత్విహన శ్రీఘ్రం పుణ్యం అభయ దక్షిణాం. ఇది కశ్చిత్ సమర్థోవ, ఎవరైతే సమర్థుడై సముద్రాన్ని దాటుతాడో సాగర ప్లవనే హరి సా దదాతి నహ, వాడు మా అందరికీ కూడా శీఘ్రం పుణ్యాం అభయదక్షిణాం. అభయం అంటే మీరు భయపడకండి, మీరందరూ కూడా మళ్ళీ సంతోషంగా ఉండడానికి కావలసిన స్థితిని నేను కల్పిస్తాను అని మాకు అభయం ఇచ్చినవాడు అవుతాడు. కాబట్టి మీలో ఎవరు బయలుదేరుతారు అని అడిగాడు. అడిగితే వెంటనే ఒక్కొక్కళ్ళు లేచి వాళ్ళు ఎంతంత దూరం సముద్రాన్ని లంఘించగలరో చెప్పడం మొదలుపెట్టారు. గజుడన్నాడు, నేను 10 యోజనముల దూరం వెళ్ళగలనన్నాడు. గవాక్షుడన్నాడు, నేను 20 యోజనముల దూరం వెళ్ళగలనన్నాడు. శరభుడు 30 యోజనముల దూరం అన్నాడు. వృషభుడు 40 యోజనముల దూరం అన్నాడు. గంధమాదనుడు 50 యోజనములు వెడతానన్నాడు. మైందుడు 60, ద్వివిధుడు 70, సుషేనుడు 80. ఇందులో మీరు ఒకటి గమనించాలి, 1 యోజనం వెళ్ళినా, 10 యోజనాలు వెళ్ళినా, 99 యోజనాలు వెళ్ళినా, 100 యోజనములు దాటని వాళ్ళందరూ సముద్రంలో పడిపోయేవాళ్ళే. వాళ్ళెవ్వరూ కూడా లంకాపట్టణం వరకు చేరే అవకాశం లేదు. వెళ్ళడం ఎంత కష్టమో రావడం కూడా అంతే కష్టం. ఎందుకనంటే ప్రయాణము అంటే వెళ్ళడము వెళ్ళాలి, మళ్ళీ తిరిగి రావాలి. వెళ్ళేటప్పుడు మనం ఎట్లాగోట్లా వెళ్ళిపోతే వచ్చేటప్పుడు ఏదో ఒక వాహనం దొరుకుతుంది లేండి అనడానికి అవకాశం లేదు. కాబట్టి మళ్ళీ ఇప్పుడు వాళ్ళందరూ ఇంత కష్టపడి ఇంత పరిశ్రమ చేసి వెనక్కి రావలసి ఉంటుంది. కాబట్టి 100 యోజనములు వెళ్ళగలిగిన శక్తి ఉండాలి, 100 యోజనములు తిరిగి రాగలిగిన శక్తి ఉండాలి. ఆ పైన లంకలో సీతమ్మని అన్వేషించగలగాలి. కాబట్టి వీళ్ళెవ్వరూ వెళ్ళలేరు అని తెలిసిపోయింది. అప్పుడు పెద్దవాడు జాంబవంతుడు లేచాడు. లేచి ఆయన అన్నాడు, మయా వైరోచనే యజ్ఞే ప్రభవిష్ణు సనాతన ప్రదక్షిణీకృత పూర్వం క్రమమాణస్త్రివిక్రమం. ఒకప్పుడు బలిచక్రవర్తి యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞం చేసినప్పుడు ఆ వామనమూర్తిగా వచ్చి 3 అడుగుల దానం అడిగి త్రివిక్రముడై ఆయన 3 లోకములను ఆక్రమించేశాడు. ఇంతంతై వటుడింతై మరియుతానింతై అభోవీధిపై అంతై తోయదమండలగ్రమణ కల్లంతై ప్రభారాశిపై అంతై చంద్రునకంతై ధ్రువినిపై అంతై మహర్వాటిపై అంతై పథోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధియ్యి అని బ్రహ్మాండమంతా నిండిపోయాడు. అలా నిండిపోయినటువంటి త్రివిక్రమ స్వరూపానికి నేను అనేక పర్యాయములు ప్రదక్షిణం చేసినటువంటి వాణ్ణి. కానీ స ఇదానీమహం వృద్ధ ప్లవనే మందవిక్రమ యవ్వనే చ తదా సీమ్మే బలం అప్రతిమం పరం. ఒకప్పుడు నేను అంత బలంతో ఉండేవాణ్ణి, కానీ మందవిక్రమ, ఇప్పుడు పెద్దవాడిని అయిపోయాను. పెద్దవాడిని అయిపోయిన తర్వాత పూర్వం అంత ఓపిక లేదు. ఆ ఓపిక లేని కారణం చేత యవ్వనంలో చేసినటువంటి పని చెయ్యడం ఇప్పుడు నాకు సాధ్యం కాదు. సంప్రత్యే తావతీం శక్తిం గమనే తర్కయామ్యహం నైతావతా చ సంసిద్ధి కార్యస్యాస్య భవిష్యతి. అంటే ఇంత మాత్రం చేత నేను అసలు కార్యాన్ని సాధించలేను అని కాదు, కొంతవరకు నేను చెయ్యగలిగినది చేస్తాను. ఎక్కడ వరకు అంటే నేను
90 యోజనముల దూరాన్ని మాత్రం దాటి వెళ్ళగలను. అంత వయోవృద్ధుడైనప్పటికీ జాంబవంతుడు 90 యోజనములు వెడతానన్నాడంటే అంతకు ముందు చెప్పిన వాళ్ళందరికన్నా ఎక్కువ వెళ్ళగలిగినటువంటి వాడు జాంబవంతుడే, అంత వృద్ధుడైపోయిన. ఇప్పుడు అంగదుడు అన్నాడు, అహమేతద్గమిష్యామి యోజనాం శతం మహత్ నివర్తనేతు మే శక్తి స్యాన్న వేతి న నిశ్చితం. నేను 100 యోజనముల సముద్రాన్ని దాటి వెడతాను, కానీ తిరిగి మళ్ళీ రాగలనా అన్నదే అనుమానం, కాబట్టి అది నేను చెప్పలేను అన్నాడు. అంటే జాంబవంతుడు అంగదుడితో మాట్లాడుతూ, కామం శతం సహస్రం వా నహ్యేష విధిరిచ్యతే యోజనానాం భవాన్ శక్తో గంతుం ప్రతినివర్తితుం. నాయన, నువ్వు 100 యోజనములేమిటి, లక్షల యోజనముల దూరాన్ని దాటి వెళ్ళగలవు, కానీ రాజనీతి మర్యాద అన్న మాటలు కొన్ని ఉన్నాయి. అందులో నహి ప్రేషయితా తాత స్వామి ప్రేష్య కథంచన భవతాయం జన సర్వ ప్రేష్య ప్లవగసత్తమ. ఎప్పుడైనా మహారాజుని సైన్యమంతా కాపాడుకోవాలి, ఎందుకంటే ఆయన మూలకందం లాంటివాడు, ఆయనని రక్షించుకుంటూ ఉండాలి. ఆయన మిగిలిన వాళ్ళకి పని చెప్పాలి, చెప్పి ఆయన పంపించాలి. అంతేగాని నువ్వు పని చేసుకోవడానికి వెళ్ళిపోతే మేమందరం కూర్చుంటే దాని వలన ఉపయోగం ఏముంటుంది? అట్లా ఉండకూడదు. నువ్విప్పుడు యువరాజువి, ఇక్కడికి వచ్చినటువంటి ఈ బృందానికంతటికీ నాయకుడివి, కాబట్టి నువ్వు మమ్మల్ని వెళ్ళమని చెప్పాలి, మేం వెళ్ళి కార్యాన్ని సాధించి రావాలి. నువ్వు కష్టపడి 100 యోజనముల దూరాన్ని గడచి వెళ్ళిపోతే మేము ఇక్కడ హాయిగా కూర్చుంటే అప్పుడు ఇంకా మేము ఎట్లా రాజుని సేవించినటువంటి వాళ్ళం అవుతాం. అందుకని అట్లా చెయ్యకూడదు. భవాన్ కళత్రం అస్మాకం స్వామిభావే వ్యవస్థిత స్వామి కళత్రం సైన్యస్య గతిరేషా పరంతప. నిన్ను రక్షించుకోవడం మా యొక్క ప్రధాన కర్తవ్యం సైన్యంగా, అంతేగాని నిన్ను రక్షించుకోకుండా నిన్ను గాలికి వదిలేసి నువ్వు వెళ్ళు 100 యోజనముల సముద్రమును దాటి అంటే అది అర్ధరహితం. అందుకు నేను అట్లా అనకూడదు, మేము నిన్ను పంపకూడదు అన్నారు. అంటే అప్పుడు అంగదుడు మళ్ళీ మాట్లాడుతూ అన్నాడు, యది నాహం గమిష్యామి నాణ్యే వానరపుంగవాహ పునః కల్విదమస్మాభిః కార్యం ప్రాయోపవేశనం. నేను వెడదామంటే మీరు వెళ్ళకూడదు రాజుగారు అంటున్నారు, మీరెవరైనా వెడతారా అంటే 100 యోజనములు వెళ్ళగలిగిన వాళ్ళు కనపట్టలేదు. కాబట్టి ఇప్పుడు మనకు ఉన్నటువంటి పరిష్కారం ఒక్కటే, ప్రాయోపవేశం చేద్దాం. అంటే అంతకుముందే అదే సర్గలో అస్సలు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నిరుత్సాహం ఉండకూడదని చెప్పినవాడు సమస్యకి పరిష్కారం కనపట్టలేదేమోనన్న అనుమానం రాగానే ప్రాయోపవేశం చేసేద్దాం, దానివలన మనకి ఇంకా ఉపయోగం ఏముంది, మనం ఇంకా 100 యోజనములు దాటలేమని తెలిసిపోయింది అని చెప్పి మనం ఈ కార్యం పూర్తి చెయ్యకుండా 100 యోజనములు దాటి వెళ్ళలేం కాబట్టి సంపాతి మాకు చెప్పాడు, అక్కడ వరకు కనుక్కొచ్చాం, సముద్రం దాటలేకపోయామని వెనక్కి వెడితే సుగ్రీవుడు ఊరుకోడు. ఎందుకనంటే సుగ్రీవుడు కోపేచ హరిరీశ్వర, ఆయనకి చాలా కోపం ఎక్కువ, అందుకని ఆయన మనల్ని చంపేస్తాడు. అంతకన్నా ఇక్కడే మనం ప్రాయోపవేశం చేయడం చాలా మంచిది అన్నాడు. అంటే జాంబవంతుడు అన్నాడు, నువ్వు తొందరపడకు, నేను ఆలోచించి ఈ సమస్యకు పరిష్కారం చేస్తాను. మన దగ్గరే వెళ్ళగలిగినటువంటి మహానుభావుడు ఆయన ఉన్నాడు, ఆయనతో మాట్లాడి ఈ సమస్యకి పరిష్కారం సాధిద్దాం అని తతప్రతీతం ప్లవతాం వరిష్టం ఏకాంతమాశ్రిత్య సుఖోపవిష్టం సంచోదయామాస హరిప్రవీరో హరిప్రవీరం హనుమంతమేవ. ఆయన వెంటనే ఒక్కడు ఏకాంతంగా కూర్చుని ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నటువంటి హనుమ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఆ హనుమతో మాట్లాడి ఆయన బుద్ధిని ప్రచోదనం చేసి ఆయన 100 యోజనముల దూరాన్ని దాటేటట్టుగా ప్రయత్నాన్ని జాంబవంతుడు మొదలెట్టాడు. ఇందులో ఒక ప్రధానమైనటువంటి విషయం ఇమిడి ఉంది. హనుమ గురించి ప్రార్థన చేసేటప్పుడు ఒక మాట అంటారు, రామాయణ మహామాల రత్నం వందే అనిలాత్మజం అంటారు. ఒక పూల దండకి చాలా అందం దేని వలన వస్తుంది అంటే ఆ పూల దండ మధ్యలో వేసేటటువంటి గుత్తి,
ఆ గుత్తి ఎంత అందంగా వేసి దండ కడతారో దాని వలన దండకు అందం వస్తుంది. ఆ దండ ఆ గుత్తి లేదనుకోండి, గుత్తి లేకుండా కేవలము దండ అనుకోండి, అది అంత సౌందర్యభరితంగా ఉండదు. రెండు, అది ఎక్కడైనా తెగిందనుకోండి, ఆ మాలకి పూర్ణత్వం ఉండదు, అటు ఇటు విడిపోతుంది. రామాయణ కథ యథార్థానికి అలా విడిపోయింది. సీతమ్మ రావణాసురుడి చేత అపహరింపబడింది. రాముడు సుగ్రీవుడి దగ్గర మొట్టమొదటే ఒక మాట అన్నాడు, ఇది నేను కానీ లక్ష్మణుడు కానీ చేసే పని కాదు, సీతాన్వేషణం అనేటటువంటిది కేవలంగా సుగ్రీవ నువ్వు మాత్రమే సాధించవలసిన కార్యక్రమం అని చెప్పాడు. కాబట్టి అది రామలక్ష్మణులు చెయ్యరు. కాబట్టి ఇప్పుడు మిగిలిన దిక్కులకు వెళ్ళిన వాళ్ళు వెనక్కి వచ్చేశారు. అన్వేషణ చేస్తున్న వాళ్ళు దక్షిణ దిక్కున ఉన్నవాళ్ళు. సీతమ్మ సముద్రం దాటితే ఆవలిబొడ్డున కాంచనలంకలో ఉన్నది అన్న విషయాన్ని స్పష్టంగా సంపాతి చెప్పాడు. ఇప్పుడు ఎవ్వరూ వెళ్ళలేకపోతే అసలు లంకాపట్టణానికి వెళ్ళడానికి కానీ, సీతమ్మ అక్కడుందని నిర్ధారించుకోవడానికి కానీ, తిరిగి వచ్చి చెప్పడానికి కానీ అవకాశం లేదు. రామాయణ కథ అక్కడతో ఎట్లా పరిష్కరింపబడాలో తెలియక ఆగిపోయేటటువంటి సన్నివేశం. పోనీ ఇది ఎప్పటికో అప్పటికి తెగులుతుందిలేండి, ఏదో కాలంలో ఎవరో వస్తారు వచ్చి పూర్తి చేస్తారందామంటే దానికి 14 సంవత్సరముల గడువు దగ్గర ఆ రామాయణానికి అత్యంత విలువ ఏర్పడింది. కైకమ్మ 14 ఏళ్ళు అడిగినప్పుడు రాజ్యానికి దూరంగా ఉంటాడనుకుని అడిగింది. కానీ ఇప్పుడు ఆఖరి సంవత్సరం నడుస్తోంది. ఈ సంవత్సరం లోపల సీతమ్మని కానీ వెనక్కి తేకపోతే, సంవత్సరం పూర్తయిన తరువాత నీవు నా పాన్పు చేరకపోతే ప్రాతకాల పలహారంలో నిన్ను ముక్కల కింద తరిగి నాకు వడ్డిస్తారని రావణాసురుడు రాక్షస స్త్రీలకి చెప్పాడు. సీతమ్మ ఉనికి ప్రమాదంలోకి వెడుతుందా అంటే కథాపరంగా అది ప్రశ్న. అట్లాగే 14 సంవత్సరములు పూర్తయ్యేటప్పటికి నువ్వు వచ్చి నాకు కనపడకపోతే ప్రాయోపవేశం చేస్తానని భరతుడు ప్రతిజ్ఞ చేశాడు. ఇప్పుడు ఇక్కడ ఈ పరిస్థితి ఉందని భరతుడికి తెలియదు. రాముడు వెనక్కి వెళ్ళలేదనుకోండి, భరతుడు ప్రాయోపవేశం చేస్తాడు. కాబట్టి ఎప్పుడో అప్పుడు ఈ సమస్య పరిష్కరింపబడడం అన్నది సాధ్యం కాదు. ఈ కాలం లోపలే పూర్తయిపోవాలి. అంటే ఎవరో చాలా వేగంగా కాలాన్ని దృష్టిలో పెట్టుకొని కాలం కలిసొచ్చేటట్టుగా చేయగలిగినంత ప్రజ్ఞావంతుడెవరో ఉండాలి. ఉండి ఆయన ఈ కార్యాన్ని సాధించాలి. ఆయన ఈ వానర సమూహంలో ఉంటే ఇప్పటికే బయలుదేరి ఉండేవాడు. మరప్పుడు ఆయన ఎందుకు బయలుదేరలేదు, దానికి ఏది అడ్డొస్తోంది అన్నది ఇప్పుడు జ్ఞాపకం వచ్చి చెప్పగలిగిన వాడు ఎవరో ఉండాలి. అంటే ఇప్పుడు అది జ్ఞాపకం వచ్చింది అంటే ప్రచోదయాత్, బుద్ధిని ఇప్పుడు దేవతలు ప్రేరేపిస్తున్నారని గుర్తు. అందుకని జాంబవంతుడు స్వామి హనుమ దగ్గరికి వెళ్ళారు. హనుమ ఏకాంతంగా కూర్చుని ఉన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి వీర వానరలోకస్య సర్వశాస్త్ర విశారద తూష్ణీం ఏకాంతమాశ్రిత్య హనుమన్ కిం నజల్పసి. ఓ హనుమ, నువ్వు వానరలోకంలోనే చాలా గొప్ప వీరుడివి, ఆ పైన సర్వశాస్త్ర విశారదుడివి. అటువంటి వాడివి వానర జాతికే ఇంత పెద్ద ఆపద ఏర్పడితే ఇలా ఒక్కడివి కూర్చోవడం, ఏమీ మాట్లాడకపోవడం ఏమైనా సబబుగా ఉందా? హనుమన్ హరిరాజస్య సుగ్రీవస్య సమోహ్యపి రామలక్ష్మణయోశ్చాపి తేజసా చ బలేన చ. చాలా పెద్ద మాట అంటున్నాడు జాంబవంతుడు. హనుమ, ఇంతకాలం నుంచి నువ్వు సుగ్రీవుడి యొక్క శుశ్రూష చేస్తూ మంత్రిగా ఉన్నావు. కానీ యథార్థమునకు హనుమన్ హరిరాజస్య, ఓ కపీంద్రుడవైనటువంటి హనుమ, నువ్వు సుగ్రీవస్య సమోహ్యపి, రాజైన సుగ్రీవుడితో సమానుడవి. అంతేకాదు రామలక్ష్మణయోశ్చాపి, రామలక్ష్మణులు ఎంత గొప్పవారో నువ్వు కూడా తేజసాచ బలీనచ, తేజస్సు చేత బలము చేత అంతే గొప్పవాడివి. అరిష్టనీమిన పుత్రో వైనతేయో మహాబల గరుత్మానితి విఖ్యాత ఉత్తమ సర్వపక్షిణాం బహుశో హి మయా దృష్ట సాగరే స మహాబల భుజగానుద్ధరన్ పక్షి మహావేగో మహాయశా.
వైనతేయుడు. వినతయందు కలిగినటువంటి సంతానంలో పక్షులలో అత్యుత్తమమైనటువంటి వేగం కలిగిన వాడు గరుత్మంతుడు. ఆ గరుత్మంతుడు ఈ సముద్రం మీద ఎగురుతూ అనేక పర్యాయములు పెద్ద పెద్ద పాముల్ని పట్టుకుని వెళ్ళడం నేను చూశాను. ఆయన బలమంతా ఆయన రెక్కలలో ఉంది. పక్షయోర్యద్బలం తస్య తావత్ భుజబలం తవ విక్రమశ్చాపి వేగశ్చ నతే తేనా వహీయతే. ఆ గరుత్మంతుడి రెక్కలలో ఎటువంటి బలం ఉందో నీకు కూడా భుజముల యందు అంత బలముంది. బలం బుద్ధిశ్చ తేజశ్చ సత్వంచ హరిపుంగవ విశిష్టం సర్వభూతేషు కిమాత్మానం నసజ్జసే. నువ్వు బలము చేత, బుద్ధి చేత, తేజస్సు చేత, సత్వము చేత అన్ని భూతముల కన్నా విశిష్టమైనటువంటి వాడివి. కేవలము వానరులలో కాదు, అసలు సకల భూతములలో ఈ ఉత్తమ గుణముల యందు నీకన్నా గొప్పవాడు వేరొకడు లేడు. అటువంటి వాడివి సముద్ర లంఘనం చెయ్యకుండా కూర్చోవడం అన్యాయం కదా అంటూ ఆయన యొక్క జన్మ వృత్తాంతాన్ని ఆయన ఒక్కసారి వివరించాడు. ఎందుకనంటే హనుమకి అంత బలం ఉందనుకోండి, నాకు ఆ బలం లేదని ఎందుకు అనుకుంటారు? అసలు అలా అనుకునే అవకాశం లేదు. రెండు ఇంత బలం, ఇంత బుద్ధి, ఇన్ని గుణాలు, ఇంత తేజస్సు, ఇంత పరాక్రమం ఎవ్వరికీ కూడా ఏదో సాధన చేత వచ్చేంత అవకాశం బహు తక్కువ. కానీ మరి హనుమకి ఎలా వచ్చాయి అంటే ఆయన ఏదో కారణజన్ముడయ్యి ఉండాలి. అది హనుమకి ఇప్పుడు జ్ఞాపకం లేదు. దాన్ని జ్ఞాపకం చెయ్యవలసిన అవసరం ఉంది. అది ఇప్పుడు జాంబవంతుడు చేస్తున్నాడు. ఎందుకనంటే అందరి యొక్క చరిత్ర బాగా తెలుసుకోగలిగిన వాడెవరంటే వయసులో బాగా పెద్దవాడైన వాడెవరో ఆయనకి అన్ని విషయాలు తెలిసి ఉంటాయి. బ్రహ్మగారు సృష్టికర్త కాబట్టి సృష్టికి పెద్దవాడు. ఆ బ్రహ్మగారి అంశలో వచ్చినవాడు జాంబవంతుడు కాబట్టి వానరులలో పెద్దవాడు. కాబట్టి వానరుల యొక్క చరిత్ర అంతా కూడా జాంబవంతుడికి తెలుసు. అందుకని ఆయన చెప్తున్నాడు, అప్సరాప్సరసాం శ్రేష్ఠ విఖ్యాత పుంజికస్థల అంజనీతి పరిఖ్యాత పత్ని కేసరిణోహరీహి. ఒకప్పుడు పుంజికస్థల అని పేరు కలిగినటువంటి ఒక గొప్ప అప్సరస ఉండేది. ఆమె శాపవశాత్తు ఈ భూమి మీద అంజనాదేవి అన్న పేరుతో వానరకాంతగా వచ్చింది. ఆమె కేసరి అనబడేటటువంటి ఒక గొప్ప వానర వీరుడికి భార్య అయింది. విఖ్యాతాత్రిషు లోకేషు రూపేణా ప్రతిమా భువి అభిశాపాదభూత్తాత వానరీ కామరూపిణి దుహిత వానరేంద్రస్య కుంజరస్య మహాత్మనః. ఆమె కామరూపిణి, చాలా విశేషమైనటువంటి రూపము కలిగినటువంటిది. శాపము చేత ఈ భూమి మీదకు వచ్చినది. ఆమె కుంజరుడు అనబడేటటువంటి ఒక వానర వీరుడికి కుమార్తెగా వచ్చింది. కపిత్వే చారు సర్వాంగి కదాచిత్ కామరూపిణి మానుషం విగ్రహం కృత్వా రూపయౌవనశాలిని విచిత్ర మాల్యాభరణ కదాచిత్ క్షౌమధారిణి అచరత్ పర్వతస్యాగ్రే ప్రావృడంబుద సన్నిభే. ఆమె ఒకానొకప్పుడు మనుష్యకాంత యొక్క రూపాన్ని పొందింది. ఎందుకని అంటే ఆమె కామరూపిణి, ఏ రూపాన్నైనా పొందగలదు. ఎర్రని అంచు కలిగినటువంటి పచ్చని పట్టుపుట్టాన్ని కట్టుకొని ఆభరణములనన్నిటినీ ధరించి ఒకనాడు పర్వత శిఖరం మీద నిలబడి ఆమె సంతోషాన్ని పొందుతోంది. అలా పొందుతున్నటువంటి సమయంలో మేఘము ఎటువంటి కాంతితో ఎలా ఉంటుందో ఆమె అట్లా ఉంది. తస్య వస్త్రం విశాలాక్ష్యాః పీతం రక్తదశం శుభం స్థితాయాః పర్వతస్యాగ్రే మారుతోపహరచ్చనైః. ఆ సమయంలో అటుగా వాయుదేవుడు వచ్చాడు. వాయుదేవుడు కొత్తగా రావడానికి ఏముంటుంది, ఆయన అంతటా సంచరిస్తూనే ఉంటాడు. వాయుదేవుడు ఆమెను చూశాడు. అంటే దేవతలు అలా అస్తమానం కామమోహితులైపోవడం వాళ్ళ లక్షణం కాదు. వాయువు శివుని యొక్క అష్టమూర్తులలో ఒకడు. భౌరంభంశనలో నిలోంబర మహార్నాథో హిమాంసొప్పుమాన్ నిత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్ఛష్టకం నాణ్యత్కించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాత్ విభో తస్మై శ్రీగురుమూర్తయే నమగిదం శ్రీదక్షిణామూర్తయే అంటారు శంకరులు దక్షిణామూర్తి అష్టకంలో. 8 రూపాలలో ఉండేటటువంటి శివుడు వాయుమూర్తిగా ఉంటాడు. అందుకే శ్రీకాళహస్తిలో వాయులింగంగా ఉంటాడు.
వాయుమూర్తిగా ఉండేటటువంటి శివుడు తన అంశతో రావాలి ఇప్పుడు. అందుకే రౌద్రవీర్య సముద్భవాయ నమః అని కనపడుతుంది ఆంజనేయ అష్టోత్తర శతనామావళిలో. సాక్షాత్తు శివస్వరూపం హనుమ. అందుకే అంత మంగళప్రదుడు ఆయన. ఆయన పేరు చెప్పినా, ఆయన గురించి విన్నా, ఆయన వచ్చినా అన్నీ శుభములే, అన్నీ మంగళములే. అటువంటి హనుమ జననము జరగాలి. అటువంటి హనుమ జననము జరగాలి అంటే వాయుపుత్రుడుగా రావాలి. అందుకని ఇప్పుడు వాయువు ఆమె యొక్క వస్త్రమును తొలగించారు. తొలగిస్తే ఆమెకి ఆగ్రహం కలిగింది. ఏకపత్నీ వ్రతమిదం కో నాశయితుమిచ్చతి, నా ఏకపత్నీ వ్రతాన్ని పాడు చేస్తున్నవాడెవరు అని అడిగింది. వాళ్ళు కేవలం ఏదో గ్రామ్య సుఖం కోసం కాదు, రామకార్యంలో ఒక మహాతేజోవంతుడు కలగాలి. ఉత్తరకాండలో బ్రహ్మగారు అంటాడు, అమిత్రాణం భయకరో మిత్రాణం అభయంకర అంటాడు. ఎవరైతే ధర్మమునకు మిత్రులు కారో, ధర్మమే రాముడు, ఎవరు రామునకు మిత్రులు కారో, ఎవరు ధర్మ వ్యతిరేకులో అటువంటి వారిని భంజించగలిగినవాడు, ఎవరు ఉత్తములో ధర్మాత్ములో వారిని రక్షించగలిగినటువంటి వాడు ఉద్భవించాలి. అటువంటి వాడు వస్తే తప్ప రామకార్యం పూర్తయ్యే అవకాశం లేదు. అందుకని ఇప్పుడు సాక్షాత్తుగా పరమశివుడే బయలుదేరి ఆంజనేయుడుగా వాయుపుత్రుడుగా వచ్చేటటువంటి సమయం ఆసన్నమైంది. అటువంటి పుత్రుణ్ణి కటాక్షించడం కోసం, రామకథని నడిపించడం కోసం వచ్చినటువంటి మహానుభావుడు, అపరిమిత తేజోబల సంపన్నుడు. అటువంటి పుత్రుణ్ణి ఇవ్వాలి. కాబట్టి ఆమె ఎవరు నా పాతివ్రత్యాన్ని, ఏకపత్నీ వ్రతాన్ని ధ్వంసం చేస్తున్నవాడు అని శపించపోయింది. వెంటనే వాయు అన్నారు, నత్వాం హింసామి శుశ్రూణి నాభూత్తే సుభగే భయం మనసాస్మి గతో యత్వాం పరిష్వజ్య యశస్వినీం వీర్యవాన్ బుద్ధి సంపన్న తవ పుత్రో భవిష్యతి మహాసత్వో మహాతేజ మహాబల పరాక్రమ లంఘనే ప్లవనే చైవ భవిష్యతి మయా సమః. ఓ అంజన, నేను కేవలంగా నీ పాతివ్రత్యం పాడవకుండా మనసా మాత్రమే నీ యొక్క అనుభవాన్ని పొందాను. ఆ కారణం చేత ఇప్పుడు నా అంశతో నీ గర్భమునందు ఒక పిల్లవాడు జన్మిస్తాడు. ఆయన వీర్యవాన్, గొప్ప తేజోవంతుడు, పరాక్రమవంతుడు, బుద్ధి సంపన్న, అపారమైన బుద్ధి కలిగిన వాడు. తవ పుత్రో భవిష్యతి, నీకు కుమారుడుగా వస్తాడు. మహాసత్వో మహాతేజ మహాబల పరాక్రమ, గొప్ప బలము కలిగినటువంటి వాడు, తేజస్సు కలిగిన వాడు, పరాక్రమము కలిగినటువంటి వాడు, సాహసము కలిగినటువంటి వాడు నీకు కుమారుడిగా వచ్చి లంఘనే ప్లవనే చేయవ, సముద్రాన్ని దాటడంలో కానీ ఎగరడంలో కానీ నాతో సమానుడవుతాడు. అటువంటి కుమారుణ్ణి నీకు ఇస్తున్నానని చెప్పి ఆ కుమారుణ్ణి ప్రసాదించాడు. ఆమె ఆ కుమారుణ్ణి పొందింది సద్యఫలితంగా. పొందినప్పుడు ఆ కుమారుణ్ణి చూసుకుని ఆమె సంతోషించింది. ఉత్తరకాండలో దీన్ని కొంత విస్తరించి చెప్తారు హనుమజ్జన్మ వృత్తాంతాన్ని. ఆమె శాలిశూక నిబాభాసం ప్రసూదంతే తదాంగన అంటారు. బంగారపు వడ్డుగింజ లేదా సామాన్యంగా వడ్డుగింజ చివరి భాగం వంక చూస్తే పచ్చగా మెరుస్తూ ఉంటుంది. ఎలా పచ్చగా మెరుస్తూ ఉంటుందో అలా తప్పమైన బంగారు రంగులో ఉన్న పిల్లవాడిని కంది. కానీ పళ్ళు తెచ్చుకోవడానికి వనంలోకి వెళ్ళింది. ఈ పిల్లవాడికి ఆకలేసింది. ఆకలేసి ఆయన బాలార్కాభిముఖో బాలో బాలార్క ఇవమూర్తిమాన్, బాలసూర్యుడు ఎలా ఉంటాడో అటువంటి కాంతితో ఆయన సూర్యుడికి ఎదురుగుండా వెళ్ళాడు. వెళ్ళి సూర్యబింబాన్ని పండనుకుని గ్రసించి తినబోయాడు. కానీ సూర్యుడు చూశాడు, ఈ పిల్లవాడు భవిష్యత్తులో గొప్ప దేవతా కార్యాన్ని చేస్తాడు, ఈ పిల్లవాడిని హింసించకూడదని తన తేజస్సుని కొంత ఉపసంహారం చేశాడు. ఆ పిల్లవాడు సూర్యబింబాన్ని ఫలమనుకొని పట్టుకొని తినబోతుంటే రాహు వచ్చాడు ఆ రోజున పర్వం. కాబట్టి సూర్యగ్రహణం అవుతోంది. అందుకని ఆ గ్రహణ సమయం కాబట్టి రాహువు బింబాన్ని గ్రసించడానికి వచ్చాడు. వస్తే ఈ బాల హనుమ ఈ సూర్యబింబం కన్నా ఈ వచ్చినవాడు ఎవరో బాగున్నాడని రాహువు మీదకి వెళ్ళాడు. వెళితే రాహు భయపడి సూర్యబింబాన్ని వదిలిపెట్టేసి ఇంద్రసభలో ఇంద్రుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఇంద్రుడితో, ఇది మీరు దేవతలు నాకు ఇచ్చిన వరం, ఇది
పర్వసమయం సూర్యబింబాన్ని నేను గ్రసించాలి, గ్రహణకాలం, కానీ ఇంతకు ముందే ఎవరో వచ్చి గ్రసిస్తున్నారు కాబట్టి మీరు మాట తప్పారన్నాడు. అలా జరగడానికి వీల్లేదు, నేను వస్తున్నాను పరమని దేవేంద్రుడు ఐరావతం ఎక్కొచ్చాడు. వచ్చేటప్పటికి ఈయన మళ్ళీ తిరిగి వచ్చి సూర్యబింబాన్ని పట్టుకుంటున్నారు వాలహనుమ. ఈలోగా మళ్ళీ రాహు వచ్చాడు. వచ్చేటప్పటికి మళ్ళీ వచ్చాడు ఈయన ఎవరో, ఈయన బాగున్నాడని చెప్పి మళ్ళీ రాహు మీదకి వెళ్ళాడు. ఆయన పెద్ద పెద్ద కేకలు వేసేసరికి ఇంద్రుడు బెంగపెట్టుకోకన్నాడు. ఆయన వెనక్కి తిరిగి చూస్తే తెల్లటి ఏనుగు ఐరావతం మీద ఇంద్రుడు ఉన్నాడు. ఆయన ఐరావతాన్ని చూసి ఇదేదో ఈ పెద్ద పండు ఇంకా బాగుందని చెప్పేసి రాహువును వదిలేసి ఐరావతం దగ్గరికి వచ్చి ఐరావతాన్ని పట్టు కదుపుతున్నాడు. ఇంద్రుడు చూసి వజ్రం పెట్టి కొట్టాడు. ఆ వజ్రాయుధం పెట్టి కొట్టడంలో ఎడమ దవడ దెబ్బతిని ఆ పైనుంచి ఒక పర్వత శిఖరం మీద పడిపోయారు. తతోహి నామధేయంతే హనుమానితి కీర్త్యతే. పుట్టగానే అంత వేగంతో సూర్యమండలానికి వెళ్ళి వజ్రము చేత కొట్టబడి పర్వత శిఖరము మీద పడినప్పుడు ఎడమ హనువు దెబ్బతింది కాబట్టి ఇంద్రుడు పెట్టిన పేరు హనుమ అని పేరు పెట్టారు. కాబట్టి ఆయనకి హనుమ అని పేరు వచ్చింది. ఆ తర్వాత కొంత కథ నడిచింది. వాయువుకి కోపం వచ్చింది. ఆ పిల్లవాడు పడిపోయి ఉన్నాడు, నా పిల్లవాడిని అభంశుభం తెలియని వాడిని ఇంత దెబ్బ కొడతారా అని ఆయన చేతులలో పట్టుకొని కక్ష తీర్చుకోవడానికి ఏం చేశాడంటే వాయు ప్రసరణం ఆపేశాడు. ఆపేస్తే ఏ ప్రాణిలోకి వాయువు వెళ్ళదు, వాయువు బయటికి రాదు. వాయువు వెళ్ళి బయటికి రాకపోతే అసలు బ్రతికుండడం కష్టం. మలమూత్ర విసర్జనం జరగదు, సంధిబంధములు కదలవు, చేతులివి ఇట్లా కదలవు. అప్పుడు ఆచమనీయం ఎట్లా చేస్తారు, యజ్ఞం ఏం చేస్తారు, యాగం ఏం చేస్తారు, ఏ కాలవనందు చేయవలసినటువంటి ధర్మాన్ని ఎట్లా నిర్వర్తిస్తారు? ధర్మచక్రమే ఆగిపోయింది. కాష్టభూతాని జిజ్ఞిరి, ప్రాణులన్నీ కర్రముక్క ఎలా అయిపోతాయో అలా అయిపోయి దేవతలు పరిగెత్తుకుంటూ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. ఏమిటండి వాయువు తన చలనాన్ని ఆపేశాడన్నారు. అంటే బ్రహ్మగారు అన్నారు, వాయు ప్రాణ సుఖం వాయు వాయునాసం పరిత్యక్తం న సుఖం విందతే జగత్ అన్నాడు. వాయువే ప్రాణము. వాయువు లోపలికి వెళ్ళి పైకి వచ్చినంతసేపే భవతి, ఉన్నాడు అంటారు. లోపలికి వెళ్ళి పైకి రాకపోయినా, పైకి వెళ్ళినది లోపలికి వెళ్ళకపోయినా ఇక ప్రాణి ఉండడు. వాయువుకి ఆగ్రహం వచ్చింది, మనమే వెడదామని బ్రహ్మగారు దేవతలతో కలిసి ఆ గుహలోకి వచ్చారు. వచ్చేటప్పటికి దేవేంద్రుడు ఆయనకి ప్రదక్షిణం చేసి ఆ పిల్లవాడిని చూపించాడు. బ్రహ్మగారు కమండలంలో నీళ్లు తీసి పిల్లవాడి మీద చల్లేటప్పటికి ఆయనకి చైతన్యం వచ్చింది హనుమకి. అప్పుడు బ్రహ్మగారు ఒక మాట అన్నాడు, ఈ పిల్లవాడు భవిష్యత్తులో అధర్మానికి అడ్డుపడతాడు, ధర్మాన్ని కాపాడతాడు. కాబట్టి మీరందరూ కూడా ఈ పిల్లవాడికి వరాలు ఇవ్వండి అన్నాడు. అన్నప్పుడు ఒక్కొక్కళ్ళు వరాలు ఇవ్వడం మొదలుపెట్టారు. అందులో మొట్టమొదట దేవేంద్రుడు ఏం చెప్పాడంటే, ఇక పైన ఈ పిల్లవాడికి నా వజ్రము వలన ఏ విధమైనటువంటి బాధ కలగదు. అంతేకాదు, ఇందులో వజ్రస్య చ నిపాతేన విరుజం త్వాం సమీక్ష సహస్రనేత్ర ప్రీతాత్మ దదౌతే వరముత్తమం. ఆ పిల్లవాడికి వజ్రము వలన ఇబ్బంది కలగదు అని వరం ఇచ్చి, స్వచ్ఛందతశ్చ మరణం తే భూయాదితి వైప్రభో, నీకు స్వచ్ఛంద మరణం, నువ్వు అనుకున్నప్పుడే మరణం వస్తుంది తప్ప నిన్నెవరు చంపలేరని వరం ఇచ్చాడు. ఆ తర్వాత యమధర్మరాజు గారు, నా పాశములు ఈయన మీద పడవు, ఈయనకి అసలు రోగము రాదు, అలసట ఉండదు, జ్వరము రాదు, ఎంత యుద్ధం చేసినా ఈయనకి ఇబ్బంది అన్నదే కలగదు, నీరసపడడం అని వరం ఇచ్చాడు. పశ్చిమ దిక్కున ఉన్న వరుణుడు, ఈయన మీద వరుణ పాశములు పడవు, ఈయన నాకు సంబంధించినటువంటి ఆయుధముల చేత చంపబడడు అని వరమిచ్చాడు. ఉత్తర దిక్కున ఉన్న కుబేరుడు లేచి, నా గద ఈయనని ఏమీ చెయ్యదు, భవిష్యత్తులో నా గద చేత ఈయన మరణించడన్నాడు. పరమశివుడు లేచి ఈశాన్యము నుండి, నా త్రిశూలం కానీ నా అస్త్రములు కానీ ఈ పిల్లవాణ్ణి ఏ విధమైన బాధకి గురి చెయ్యమన్నారు. సూర్యభగవానుడు బయలుదేరి వచ్చాడు. వచ్చి, నా తేజస్సులో 100వ వంతు ఈ పిల్లవాడికి ధారపోస్తున్నాను. ఈ పిల్లవాడికి చదువుకునే వయసు వచ్చినప్పుడు నేను స్వయంగా గురువునవుతాను. గురువునై ఈ పిల్లవాడికి పాఠం చెప్తాను. ఏనవాంగ్మీ భవిష్యతి, ఈయనలా మాట్లాడగలిగిన వాడు లోకంలో ఉండడు. వేదముల యందు కానీ వేదాంగముల యందు కానీ వ్యాకరణమునందు కానీ ఇన్ని మించిన విద్వాంసుడు ఉండడు, అట్లా తయారు చేస్తానన్నాడు. హనుమలా పాఠం నేర్చుకున్న శిష్యుడు లోకంలో కనపడడం. ఎందుకంటే గురువు ఆగరు, సూర్యుడు వెళ్ళిపోతూ ఉంటారు ఆకాశంలో. వెళ్ళిపోతున్నప్పుడు గురువుగారితో కలిసి పక్కన వెళ్ళకూడదు.
గురువుగారికి పృష్ఠభాగం చూపిస్తూ వెళ్ళకూడదు. అందుకని గురువుగారి రథం ఇలా వస్తుంటే గురువుగారికి అభిముఖంగా నిలబడి పాఠం వింటూ వెనక్కి తిరుగుతూ ప్రయాణం చేశారు హనుమ. చేసి పాఠం నేర్చుకున్నటువంటి అద్భుతమైన శిష్యుడు. హనుమ లాంటి శిష్యుడు లోకంలో ఉండడు. మీరు హనుమ జీవితాన్ని గమనిస్తే ఏ విషయంలోనైనా తారస్థాయి హనుమకు అన్వయం. వినయం అనండి ఆయనే, బలం ఆయనే, పరాక్రమం ఆయనే, ధ్యానం ఆయనే, వాక్కు ఆయనే, జ్ఞానం ఆయనే, బుద్ధి ఆయనే, నిశ్చలంగా కూర్చోవడం ఆయనే, పరోపకారం ఆయనే, స్వార్థత్యాగం ఆయనే. ఆయనని దాటి ఉండరు. ఇంకా ఇద్దరు కనపడతారు అటువంటి వారు. ఒకటి హనుమ, రెండు ఆదిశంకర భగవత్పాదులు. వాళ్ళిద్దరే తన కొరకోని ఏమీ చేసుకోని వాళ్ళిద్దరే కనపడతారు. అంతటి మహానుభావుడు హనుమ. కాబట్టి బ్రహ్మగారు వచ్చేప్పుడు ఓ మాట అన్నారు, ప్రసాదితే చ పవనే బ్రహ్మాతుభ్యం వరం దదౌ అశస్త్రవధ్యతాం తాత సమరే సత్యవిక్రమ. నా బ్రహ్మాస్త్రము కూడా నిన్నేం చేయదు. కానీ బ్రహ్మాస్త్రము వంటి వాటికి గౌరవం ఇస్తూ ఉంటారు హనుమ వంటి వారు. ఆయన వినయం, ఆ గౌరవాన్ని ఇచ్చి ఓసారి కట్టుబడినట్లు కనపడుతూ ఉంటారు ఇంద్రజిత్ యుద్ధంలో. తప్ప యథార్థమునకు ఆయనని బ్రహ్మాస్త్రము కూడా ఏం చెయ్యదు. ఇప్పుడు అందరూ ఆయనకి ఇంత బలం ఇచ్చేశారు. ఇచ్చేయడంలో ఎవ్వరూ లోకంలో పొందనటువంటి బలాన్ని, పరాక్రమాన్ని పొందేశారు. పిల్లవాడు ఏమీ తెలీదు, ఆడుకుంటూ మునుల ఆశ్రమానికి వెళ్ళి సృక్కులు స్రువాలు విరిచేస్తుండేవారు. వాళ్ళు ఆరేసుకున్న మడిబట్టలన్నీ చింపేస్తుండేవారు, ఆ దండాలు తెంపేస్తుండేవారు, ఆ పువ్వులు, ఆ సమిధలు, తెచ్చుకున్నటువంటి యవలు పేలాలు ఇలాంటివి చిమ్మేస్తూ ఉండేవారు. మునులు చూసి ఇప్పుడు ఈయనకి ఇంత బలం అనవసరం, ఈయనకి ఎప్పుడు ఈ బలం అవసరం అవుతుందో అప్పుడు ఒక మహానుభావుడు ఈయన జన్మరహస్యం దగ్గర నుంచి కీర్తిస్తాడు. ఎప్పుడు అట్లా కీర్తిస్తాడో అప్పుడు ఈయనకి శాప విమోచనం. అప్పటి వరకు ఈయన బలము ఉండకుండుగాక అని వాళ్ళు శపించారు. శేపురేనం రఘుశ్రేష్ఠ నాతి క్రుద్ధాతి మన్యవ. సాధారణంగా శాపమిస్తే కోపంతో ఇస్తారు, వాళ్ళు నాతి క్రుద్ధాతి మన్యవ, కోపంతో ఇవ్వలేదు. ఇప్పుడు అనవసరం ఇంత బలం, ఈ పిల్లవాడి అల్లరి తట్టుకోలేకపోతున్నాం ఇంత బలం ఉంటే. కాబట్టి అవసరమైనప్పుడు జ్ఞాపకం చేస్తారు ఎవరైనా, అప్పుడు గుర్తొస్తుంది అని. యదాతే స్మార్యతే కీర్తి తదాతే వర్ధతే బలం. ఎప్పుడు ఈయన కీర్తి ఈయనకి జ్ఞాపకం చేయబడుతుందో అప్పుడు ఈయనకి శాప విమోచనం అయిపోయి ఈయన బలం ఈయనకి జ్ఞాపకానికి వస్తుంది అని శాప విమోచనం ఇచ్చారు. కాబట్టి చిన్న పిల్లవాడు కాబట్టి ఆయనకి ఆ శాపం కానీ అది గుర్తు చెయ్యాలని కానీ ఆయనకి తెలియవు. అందుకే సుగ్రీవుడు భూమండలం అంతా తిరిగినప్పుడు ఆయన కూడా బలం లేని వాడిలా తిరిగారు. నిజానికి వాలిని హనుమయ్యే చంపేయగలరు, కానీ తెలియని కారణం చేత సుగ్రీవుడితో పాటు తిరిగి బుద్ధిబలం ఉన్నవారు కాబట్టి ఈ మతంగ మహర్షి శాపం చేత ఋష్యమూకానికి రాడు, ఇక్కడ ఉండిపోదామని సుగ్రీవుడితో కలిసి అక్కడ ఉండిపోయారు. కాబట్టి ఇప్పుడు ఈ విషయములన్నీ కూడా చెప్పిన తరువాత ఆయనకి శాప విమోచనం అవ్వాలి. కాబట్టి నువ్వు అంతటి మహానుభావుడివి, గరుత్మంతుడికి ఎంత బలము వేగము ఉన్నాయో, వాయువుకి ఎంత బలము వేగము ఉన్నాయో అంత బలము వేగము కలిగిన వాడివి. ఉత్తిష్ఠ హరిషార్దూల లంఘయస్వ మహార్ణవం పరాహి సర్వభూతానాం హనుమన్యా గతిస్థవ. నాయన నువ్వు ఉత్తిష్ట హరిషార్దూల, వెంటనే లే, లంఘయస్వ మహార్ణవం, ఈ 100 యోజనముల సముద్రాన్ని దాటు. ఎందుకనంటే వరాహి సర్వభూతానాం, నీకన్నా లోకంలో సమస్త భూతములలో గొప్పవాడు లేడు. పరాహి సర్వభూతానాం హనుమన్యా గతిస్తవ. గతిలో అంటే వేగంలో, దూకడంలో, ప్రయాణంలో, బుద్ధిలో, పరాక్రమంలో, తేజస్సులో నీకన్నా గొప్పవాడు లేడు. అందుకు కదూ సుగ్రీవుడు బయలుదేరుతున్నప్పుడు అసలు గతిర్వేగశ్చ తేజశ్చ లాఘవంచ కపేహే దేశకాలానువృత్తిశ్చ నయశ్చ నయపండిత. ఆ తేజస్సులో, బుద్ధిలో నిన్ను మించినవాడు లేడు, దేశకాలములు తెలిసున్నవాడివి అని చెప్పాడు. కాబట్టి నువ్వు బయలుదేరు అని చెప్పారు. ఆయన ఎప్పుడైతే అట్లా కీర్తించాడో, జాంబవంతుడు మాట్లాడాడో, హనుమంతుని యొక్క జన్మరహస్యం దగ్గర నుంచి ఆయనకి వచ్చిన పరాక్రమం దేవతల చేత ఇవ్వబడిన పరాక్రమమని, ఆ పరాక్రమం దేవతా కార్యానికి ఉపయోగపడాలని, ఇప్పుడు అటువంటి దేవతా కార్యం జరగడానికి కావలసిన సమయము ఆసన్నమైందని,
ఈ కాలమునందు ఆయన విజృంభించాలని ఆ జాంబవంతుడు మాట్లాడిన కారణం చేత హనుమకి శాప విమోచనమైంది. అయి ఆయనకి జ్ఞాపకం వచ్చింది. కొందరు తెలియక అమాయకత్వంతో ఒక మాట అంటుంటారు, హనుమకి తన బలం తనకి తెలియదండి, మనం పొగుడుతూ ఉండాలంటారు. మనం ఇప్పుడేం పొగడక్కర్లేదు. మనం ఆయన కీర్తిని, ఆయన జన్మరహస్యాన్ని, ఆయనకి దేవతల చేత ఎట్లా ఆ వైభవమంతా కట్టబెట్టబడింది అన్న విషయాన్ని చెప్పగలిగినంత సమర్థులం కాదు. దాన్ని ఎప్పుడు జాంబవంతుడు కీర్తించాడో అప్పుడే ఆయనకి శాప విమోచనం అయిపోయింది. కాబట్టి తతస్తు వై జాంబవతా ప్రచోదిత ప్రతీతవేగ పవనాత్మజకపి ప్రహర్షయంస్తాం హరివీరవాహినీం చకారరూపం మహదాత్మనస్తదా. ఆయన తన వేగం మీద, తనకున్నటువంటి బలం మీద గట్టి విశ్వాసం ఏర్పడింది. ఆ విశ్వాసం ఏర్పడగానే పరమ సంతోషంతో అక్కడ ఉన్నటువంటి వానర వీరులందరినీ ఉద్దేశించి మాట్లాడడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఒక్కసారి తన యొక్క పరాక్రమం, తన బుద్ధి, తన వైభవం తనకి తెలిసాయి. ఒకసారి తెలిసిపోయిన తర్వాత ఏమవుతుంది అంటే విశ్వాసం ఏర్పడుతుంది. నేను ఇంత గొప్పవాణ్ణి, నేను దాటగలను అని. ఆ విశ్వాసం ఏర్పడడమే రామాయణ మహామాల యందు మాల మళ్ళీ కలుసుకోవడం. అది కానీ జరిగిందా రామకార్యం అయిపోయినట్టే. నిజానికి శ్రీరామాయణంలో అత్యంత మంగళప్రదమైన సన్నివేశంగా చెప్పబడవలసినటువంటి సన్నివేశం హనుమకి శాప విమోచనం అవ్వడం. ఇది జరగనంతసేపు నిజానికి రామకథ ముందుకు వెళ్ళదు. రాముడికి ప్రశాంతత లేదు, సీతమ్మకి ప్రశాంతత లేదు, సుగ్రీవుడికి లేదు, హనుమతో వెళ్ళిన వానరులకు లేదు, మిగిలిన దిక్కులకు వెళ్ళి వచ్చిన వారికి లేదు. ఇప్పుడు అంత సమర్థత ఎవరి యందు గూడు కట్టుకుని ఉంది అంటే హనుమ యందున్నది. కానీ వచ్చిన సమస్య ఎక్కడ అంటే నాకింత బలం ఉంది, నాకింత తేజస్సు ఉంది అని ఆయనకే తెలియకపోవడం సమస్య. దీన్ని పరిష్కరించినటువంటి వారెవరు అంటే జాంబవంతుడు. పెద్దరికము అన్న మాటకు అర్థం అక్కడ ఉంటుంది. బ్రహ్మగారి అంశలో వచ్చాడు కాబట్టి ఏ సమయంలో ఏది కీర్తించి జ్ఞాపకం చేస్తే హనుమ వలన లోకమునకు ఉపకారం జరుగుతుందో అటువంటి ఉపకారాన్ని జాంబవంతుడు చేశాడు. ఇప్పుడు ఆ ఆత్మస్థైర్యం, ఆ విశ్వాసము చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం. లోకంలో మీరు ఎన్ని చదువుకోండి, ఎన్నిటికి సిద్ధమవ్వండి, మీరు లోపల ఒక భయాన్ని కానీ పొందారనుకోండి, మీరు ఏ కార్యాన్ని చేయలేరు. ఎందుకనంటే మీకు ఉద్విగ్నత కానీ భయం కానీ ఏర్పడింది అనుకోండి, అది ఏర్పడిన ఉత్తర క్షణంలో తలబాటు వస్తుంది. అమ్మో నేనేమైనా తప్పు చేస్తానేమో, నేనేమైనా తప్పు చేస్తానేమో, నేనేమైనా తప్పు చెప్తానేమో, నా నోటి వెంట ఏదైనా రాకూడని మాట వచ్చేస్తుందేమో, ఇటువంటి ఆందోళన బయలుదేరింది అనుకోండి, మీరు ఏ పని మీద వెళ్ళారో ఆ పని చేయలేరు. నేను ఉదాహరణ నా మీద పెట్టుకుని మాట్లాడాను. అది పరీక్షకు వెడుతున్నాడు అనుకోండి ఒక విద్యార్థి, వెళ్ళేటప్పుడు ముందు ప్రధానం ఏమిటంటే తన బలం తనకి జ్ఞాపకానికి రావాలి. అది రామాయణ సందేశం. నేను 365 రోజులు చదివాను. సుశిక్షితులైనటువంటి అధ్యాపకులు సముద్రం లాంటి శాస్త్రాన్ని ఔపోసన పట్టిన వాళ్ళు మాకు అర్థం కావాలని ప్రతిరోజు వచ్చి అంత బాగా పాఠాలు చెప్పారు. అన్ని పాఠాలు విన్నాను. నేను బాగా రాయాలి, నా శరీరం సహకరించాలని మా అమ్మ నాకు అమృతం లాంటి అన్నం పెట్టింది. నేను ఇంత గొప్ప దేశంలో పుట్టాను, ఇన్ని రోజులు ఇన్ని గంటలు చదివాను. ఇప్పుడు నేను పరీక్షని ఎదుర్కోవడం నాకు ఒక గొప్ప సంతోషం కావాలి. నేను వెళ్ళి నేను చేసినటువంటి కష్టాన్ని ఆవిష్కరించాలి అని ఉత్సాహంతో వెళ్ళాలి తప్ప భయపడుతూ కానీ వెళ్ళాడనుకోండి, ఎన్ని చదివినా ఎన్ని విన్నా పరీక్ష అంటే అదేదో చాలా భయంకరమైన విషయం అన్న భావన మనసులో ఉందనుకోండి, ఆ భయం ఏం చేస్తుంది అంటే తడబాటుని తీసుకొస్తుంది. తడబాటు ఏం చేస్తుందంటే ఏది గుర్తు రావాలో అది గుర్తు రాదు, ఏది అక్కర్లేదో అది గుర్తుకొస్తుంది. అప్పుడు నేను చదివాను కానీ నాకు జ్ఞాపకం రావట్లేదు అనుకుంటాడు. ఏది అప్పుడు అక్కర్లేదో అది గుర్తొస్తూ ఉంటుంది. అప్పుడు ఇంకా తడబాటు ఎక్కువైపోతుంది. ఇవి అగ్ని నెయ్యి లాంటివి. నెయ్యి పోసిన కొద్దీ అగ్ని పెరుగుతుంది తప్ప అగ్ని నిధనం కాదు. దీనికి అంతటికీ పరిష్కారం ఎక్కడుంటుంది అంటే విశ్వాసమునందుంటుంది.
హనుమ ఇక్కడి నుంచి రామాయణంలో ఎక్కడా కూడా తడబాటన్నది లేకుండా తనకిచ్చిన కార్యక్రమాన్ని చేసుకుని వెళ్ళిపోగలుగుతారు. ఎక్కడో అక్కడ చిన్న చిన్న తడబాట్లు వచ్చాయనుకోండి, అప్పుడు దిద్దగలిగినది ఏది అంటే భక్తి. అందుకు వెళ్ళేటప్పుడు అమ్మ బొట్టు పెట్టి పంపిస్తుంది. ఆ తడబాటు కొద్దిగా ఎక్కడైనా అనుకోకుండా కొంచెం వస్తే భగవంతుడు ఆదుకుంటాడు, ఆదుకుని నిలబెడతాడు. అందుకని ఈ రెండిటినీ కలుపుతారు ఆ విశ్వాసం కోసం. రామాయణం దాన్నే ఆవిష్కరిస్తుంది. ఇంత విశ్వాసమున్న హనుమ కూడా ఎక్కడైనా కొద్ది తలబాటు వస్తే దాన్ని వెంటనే ఆయనే దిద్దేసుకుంటారు, ఎవరో వచ్చి దిద్దక్కర్లేదు. అది కూడా ఆత్మవిశ్వాసమనందు అంతర్భాగమే. నాకు వచ్చిన తలబాటుని నేనే దిద్దుకోగలగాలి. అలా దిద్దుకోగలిగిన ప్రజ్ఞ నాయందే అంకురించాలి. అంతే తప్ప అప్పుడు ఎవరో రావాలి, వచ్చి నాకేదో చెప్పాలి, చెప్తేనే నేను ఉంచుకోవాలని ఉండకూడదు. నా సమస్యని నేను సావధానంగా పరిశీలించాలి, నా శక్తిని నేను బేరీజు వేసుకోవాలి. నేను ఎట్లా చేస్తే కార్యక్రమాన్ని విజయవంతంగా చేసి కీర్తివంతంగా తృప్తిగా బయటికి వస్తానన్న దాని మీద స్పష్టమైన అభిప్రాయమును పొంది కార్యసాధనకు ముందుకెళ్ళాలి. దానికి తనని తాను ధైర్యంగా నమ్మకంతో విశ్వాసంతో నిలబడగలిగిన స్థితిని పెంపొందించుకోవడం అంత అవసరం. అది ఇప్పుడు హనుమ పొందారు. ఇప్పుడు ఆ తడబాటు, ఆ విశ్వాసం లేనంతకాలం ఆయన కూడా వెళ్ళి ఎక్కడో ఏకాంతంలో కూర్చున్నారు. వీళ్ళందరూ చెప్తుంటే 100 యోజనములు ఎక్కడ వెళ్ళగలను అని ఆయన కూడా ఎక్కడికో వెళ్ళి కూర్చున్నారు తప్ప ఆయన కూడా నేను లంఘిస్తాను అనలేదు. కానీ ఇప్పుడు మాట్లాడుతున్నారు ఆయన. మాట్లాడుతూ సంస్తూయమానో హనుమాన్ వ్యవర్ధత మహాబల సమావిద్యచలాంగూలం హర్షాచ్ఛబలమీయువాన్ తస్య సంస్తూయమానస్య వృద్ధైర్వానరపుంగవైః తేజసా అపూర్వమాణస్య రూపమాసీదనుత్తమం. ఆయన ఆ గొప్ప బలాన్ని జ్ఞాపకం తెచ్చుకోగానే ఇంత బలవంతుణ్ణి, ఇంత తేజస్సున్నవాణ్ణి, ఇంతమంది దేవతల అనుగ్రహం పొందినవాణ్ణి ఇప్పుడు రామకార్యం సాధించడం నాకు పెద్ద లెక్క అనుకోగానే ఆ ఆనందము ఆవిష్కృతము కావాలి. అది ఎట్లా ఆవిష్కృతమైంది అంటే ఒక్కసారి ఆ తోక తీసి ఒక్క దులుపు దులిపారు. ఇప్పటిదాకా లేని ఉత్సాహం ఒక్కసారి ఆ నిలబడ్డంలో, తోక దులపడంలో కనపడింది. విశ్వాసం ఉండాలి కానీ అది అతిశయం కింద మారకూడదు. ఆత్మతృప్తి ఉండాలి, ఆత్మవిశ్వాసం ఉండాలి. కానీ అది అహంకార స్థితికి చేరిపోయి పరిశ్రమ చేయకుండా నేను నమ్మి వెళ్ళిపోతే అయిపోతాయన్న భావన ఉండకూడదు. పెద్దల అనుగ్రహం ఎప్పుడూ ఉండాలన్న వినయం ఉండాలి. అందుకే తస్య సంస్తూయమానస్య వృద్ధైర్వానరపుంగవైః తేజసా అపూర్వమానస్య రూపమాసీదనుత్తమం. ఆయన అక్కడ ఉన్నటువంటి వృద్ధులైనటువంటి వానర పుంగవులు కూడా ఆయన యొక్క తేజస్సు చూసి, ఆ ధైర్యం చూసి ఆయన పెరిగిపోతున్నటువంటి రూపాన్ని చూస్తున్నారు. ఇప్పటి వరకు హనుమ అలా పెరిగిపోవడం వాళ్ళు చూడలేదు. ఇప్పుడు ఆయన పెరగడం మొదలుపెట్టారు. ఆ పెరిగిపోతున్న రూపం చూసి వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. యథా విజృంభతే సింహో వివృద్ధో గిరిగక్వరే మారుత ఔరసపుత్ర తథా సంప్రతి జృంభతే. ఒక పర్వత గుహలో సింహం ఎట్లా విజృంభించి బయటికి వస్తుందో, ఆ లేవడం ఎలా ఉంటుందో, అసలు ఆ ఒళ్ళు సాగదీసుకోవడం ఎలా ఉంటుందో, ఆ ఆవలించడం ఎలా ఉంటుందో, నిద్రపోయినటువంటి సింహం లేచి బయటికి వచ్చే ముందు ఒక్కసారి బాగా ఒళ్ళు సాగదీసి నోరంతా తెరిచి ఆవలిస్తుంది. ఆవలించి బయటికి వస్తోందనుకోండి, ఒక్క గర్జన చేసి ఇక అరణ్యంలో ఒక్క జంతువు కనపడదు. సింహగర్జన అంటారు. గురువు మాట సింహగర్జన ఒక్కటే అనేవారు అరుణాచలంలో భగవాన్ రమణులు. కాబట్టి ఆయన అట్లా సింహంలా బయటికి వస్తున్నారు, ఆ పైకి లేస్తున్నారు. అశోభత ముఖం తస్య జృంభమాణస్య ధీమతః అంబరీషమివాదీప్తం విధూమయివ పావకః. కాల్చిన పెనం ఎలా ఉంటుందో ఆవలించిన ఆయన ముఖం అలా ఉంది. అంటే ఇప్పటిదాకా అటువంటి స్తబ్దతతో ఉన్నారు. ఇప్పుడు ఒక్కసారి ఆ స్తబ్దత విడిచిపెట్టింది, శరీరం పెరిగిపోతోంది, ఉత్సాహంతో ఉన్నారు. కాల్చిన పెనంలా ఉంది ముఖం, పొగతో ఉన్న అగ్నిహోత్రంలా ఉన్నారు.
హరీణాం బుద్ధితో మధ్యాత్ సంప్రహృష్టతనోరుహ అభివాద్య హరీన్ వృద్ధాన్ హనుమానిదమబ్రవీత్. ఆయన అక్కడ ఉన్నటువంటి వృద్ధులైనటువంటి వానరులందరికీ నమస్కారం చేశారు. అది వినయం. విశ్వాసము వినయము కలిసి నడవాలి. అక్కడ ఉన్న వృద్ధులైన వానరులకు నమస్కారం చేసి, మీరెవ్వరూ ఇక బెంగపెట్టుకోవలసిన అవసరం లేదు, రామకార్యాన్ని సాధించి తీరుతాను, నాకున్న బలం ఏమిటో ఇప్పుడు నేను మీకు చెప్తాను వినండని ఆ వానరులకు చెప్తున్నారు. అరుజత్ పర్వతాగ్రాణి హుతాశన సఖోనిల బలవాన్ అప్రమేయశ్చ వాయురాకాశగోచర తస్యాహం శీఘ్రవేగస్య శీఘ్రగస్య మహాత్మనః మారుతస్యౌరసపుత్ర ప్లవనే నాస్మి తత్సమః ఉత్సహేయం హి విస్తీర్ణం ఆలిఖం తమివాంబరం మేరుం గిరిమసంగేన పరిగంతుం సహస్రశః బాహువేగ ప్రణున్నేన సాగరేణ అహముత్సహే సమాప్లావయితుం లోకం సపర్వత నదీహ్రదం మమోరు జంఘవేగేన భవిష్యతి సముద్ధితః సముద్ధిత మహాగ్రాహః సముద్రో వరుణాలయః పన్నగాచనమాకాశే పతంతం పక్షిసేవితం వైనతేయమహం శక్తః పరిగంతుం సహస్రశః ఉదయాత్ ప్రస్థితం వాపి జ్వలంతం రశ్మిమాలినం అనస్తమితమాదిత్యం అభిగంతుం సముత్సహే తతో భూమిం అసంస్పృశ్య పునరాగంతుముత్సహే ప్రవేగేనైవ మహత భీమేన ప్లవగర్షభ ఉత్సహేయం అతిక్రాంతుం సర్వాన్ ఆకాశగోచరాన్ సాగరం శోషయిష్యామి దారయిష్యామి మేదినీం పర్వతాన్ చూర్ణయిష్యామి ప్లవమానః ప్లవంగమాః హరిష్యామ్యూరువేగేన ప్లవమానో మహార్ణవం లతానాం వివిధం పుష్పం పాదపానాంచ సర్వశః అనుయాస్యంతి మామద్య ప్లవమానం విహాయస భవిష్యతి హిమే పంథాః స్వాతేః పంథా ఇవాంబరే చరంతం ఘోరమాకాశం ఉత్పతిష్యంతమేవ వా ద్రక్ష్యంతి విపతంతం చ సర్వభూతాని వానరాః మహామేరు ప్రతీకాశం మాం చ ద్రక్షద వానరాః దివమావృత్య గచ్చంతం గ్రసమానం దివాంబరం విధమిష్యామి జీమూతాన్ కంపయిష్యామి పర్వతాన్ సాగరం క్షోభయిష్యామి ప్లవమానః సమాహితః వైనతేయస్య సా శక్తి మమయా మారుతస్య వా ఋతే సుపర్ణరాజానం మారుతం వా మహాజవం న తద్భూతం ప్రపశ్యామి యన్మాం ప్లుతమనువ్రజేత్ నిమేషాంతరమాత్రేణ నిరాలంబరమంబరం సహసా నిష్పతిష్యామి ఘనాత్ విద్యుత్ ఇతోద్ధివా భవిష్యతి హిమే రూపం ప్లవమానస్య సాగరే విష్ణోః ప్రక్రమణమానస్య పురాత్రీన్ విక్రమాని వా బుద్ధ్వా చాహం ప్రపశ్యామి మనశ్చేష్టా చ మే తథా అహం ద్రక్ష్యామి వైదేహీం ప్రమోదధ్వం ప్లవంగమాః మారుతస్య సమోవేగే గరుడస్య సమోజవే ఆయుతం యోజనానాం తు గమిష్యామితి మే మతిః వాసవస్య సవజ్రస్య బ్రహ్మణో వా స్వయంభువః విక్రమ్య సహసా హస్తాత్ అమృతం తర్యానయే లంకాం వాపి సముక్షిప్య గచ్చేయమితి మే మతిః. ఆయన బయలుదేరుతూ అక్కడ ఉన్నటువంటి ఆ వానరులందరినీ కూడా చూశారు. అంత ఎత్తున పెరిగిపోయారు, పర్వత సదృశుడైపోయి నిలిచి ఉన్నారు. కింద ఉన్న వానరులందరికీ ఇదే మొట్టమొదటిసారి హనుమ అటువంటి భీమరూపంతో నిలబడి ఉంటే చూడడం. వాళ్ళందరూ ఆశ్చర్యంతో నమస్కారం చేసి చూస్తున్నారు. ఆయన ఆ నిలబడి అక్కడ ఉన్న వాళ్ళందరితో చెప్తున్నారు, నేను సామాన్యమైనటువంటి బలమున్నవాణ్ణి కాను. అగ్నికి మిత్రుడైనటువంటి మా తండ్రి వాయువు ఎంతటి వేగంతో ఉంటాడో, సాధారణంగా వీచినప్పుడు ప్రాణులన్నింటికీ కూడా ప్రాణముగా ఉండవలసిన వాడు ఉద్ధృతమైన వేగంతో వీచినప్పుడు ఎంతటి మహావృక్షములను కూడా ఎలా పడగొట్టేస్తాడో, పర్వత శిఖరములను కూడా ఎలా పడగొడతాడో, నేను నా వేగంతో ఆకాశ మార్గంలో వెడుతున్నప్పుడు పర్వత శిఖరములను కూడా పడగొట్టగలను. నేను వెడుతున్నప్పుడు ఆకాశాన్ని ఒరుసుకుంటున్నానా అన్నట్లు కనపడుతుంది. అట్లా ప్రయాణం చేసి వెడతాను.
నేను వెడుతున్నప్పుడు ఈ భూమికంతటికీ కూడా కొన్ని వేల పర్యాయములు ప్రదక్షిణం చేయగలను. అంత శక్తి కలిగినటువంటి వాణ్ణి. సముద్రాన్ని నా బాహువులతో కలచి కలచి పైకెత్తి పోసేస్తే భూమి అంతా సముద్ర జలాలతో నిండిపోయి నదులు సరస్సులు అన్నీ పొంగి ప్రవహిస్తాయి. అట్లా సముద్ర జలాలన్నింటినీ కలచి భూమి మీదకి దొర్లిపోయేటట్టు చెయ్యగలిగిన వాణ్ణి. నేను ఆకాశం మీద వెళ్ళిపోతున్నప్పుడు నా తొడల వేగానికి సముద్రమంతా చాప చుట్టినట్టు చుట్టబడి పైకి లేచిపోతే చాలా కాలంగా సముద్రంలో దాగి ఉన్నటువంటి తాబేళ్ళు, మొసళ్ళు, తిమింగలాలు, రాక్షసులు, సర్పాలు మొదలైనటువంటి ప్రాణులన్నీ మిగిలిన వారందరూ చూడ్డానికి వీలుగా కనపడతాయి. మొట్టమొదటిసారి వెలుతురు చూడడం చేత ఆ ప్రాణులన్నీ కూడా స్తంభీభూతమైపోతాయి. అట్లాగే మేఘంలోంచి మెరుపు వచ్చినప్పుడు తటిల్లత ఒక్కసారి ఆకాశంలో ఈ చివరి నుంచి ఆ చివరి వరకు పట్టణాలన్నింటినీ కూడా కాంతితో నింపుతూ ఎలా పెడుతుందో ఆకాశంలో నేను అటువంటి మెరుపు వేగంతో వెడతాను. ఇలా చూసేసరికి అక్కడ ఉండను, అంత వేగంతో వెళ్ళిపోతాను. అట్లాగే సీతమ్మని చూసి తప్పకుండా వస్తాను. సీతమ్మ దర్శనం కాకుండా తిరిగి రాను. నా బలసప్తముల చేత సీతా దర్శనం చేసి వస్తాను. బ్రహ్మగారి చేతిలో ఉన్న అమృతభాండమునైనా ఇంద్రుడి చేతిలో ఉన్న అమృతభాండాన్నైనా అవలీలగా వారిని ఓడించి తీసుకురాగలిగినటువంటి సమర్థుణ్ణి. వాయువు, గరుత్మంతుడు ఎంత వేగంతో ప్రయాణిస్తారో అంతకన్నా ఎక్కువ వేగంతో ప్రయాణిస్తాను. సముద్రం మీద గరుత్మంతుడు అంత వేగంతో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ గరుత్మంతుడికి అనేక వేల పర్యాయములు ప్రదక్షిణం చెయ్యగలిగినంత శక్తివంతుణ్ణి. అట్లాగే అవసరమైతే సీతమ్మ కనపడకపోతే లంకాపట్టణాన్నంతటినీ పెకలించి తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తాను. పెట్టి మనందరం సీతమ్మని వెతకచ్చు. మేఘమండలాన్నంతటినీ కూడా నేను ఆకాశ మార్గంలో వెడుతున్నప్పుడు నా తొడల వేగం చేత బాహువుల వేగం చేత చెదరగొడతాను. సూర్యుడు ఉదయాద్రి మీద ఉదయించి ప్రయాణం మొదలుపెట్టినప్పుడు నేను భూమి మించి పైకి లేచి సూర్యమండలానికి వెళ్ళి మళ్ళీ భూమి మీదకి కిందకి దిగి వచ్చి సూర్యుడు అస్తాద్రిని చేరుతున్నప్పుడు ఆయనకి ఎదురు వెళ్ళి స్వాగతం పలకగలను. అంత వేగంతో ప్రయాణం చేస్తాను. అట్లాగే పర్వతాలు నాకు అడ్డొస్తే నా వక్షస్థలంతో కొట్టి పర్వతములను చూర్ణము చేసి ముందుకెళ్ళిపోతాను తప్ప నాకు ఆగవలసిన అవసరం ఉండదు. ఈ సముద్రాన్నంతటినీ కూడా ఇంకింప చేస్తాను. ఎన్ని పర్వతములు అడ్డొచ్చినా నాకు లెక్క కావు. నేను సముద్రాన్ని గడచి ఆకాశ మార్గంలో విడిపోతున్నప్పుడు నా యొక్క తొడల వేగానికి తట్టుకోలేక కొన్ని వేల సంవత్సరముల నుంచి పెద్ద పెద్ద వేర్లతో పెరిగినటువంటి చెట్లు కూకటి వేళ్లతో పెల్లగింపబడి నాతో పాటు కొంత దూరం వచ్చి తమ బరువుకి తామే సముద్రంలో పడిపోతాయి. లతలు, తీగలు, పువ్వులు, చిన్న మొక్కలు ఇలాంటివి నాతో కలిసి చాలా దూరం వస్తాయి. నేను ఆకాశంలో వెడుతున్నప్పుడు వచ్చే శబ్దానికి ముందు నుంచి పక్కల నుంచి వెనక నుంచి నా రూపాన్ని చూసిన వారందరూ స్తంభీభూతులైపోతారు. సమస్త భూతములు ఆశ్చర్యపడేటటువంటి రీతిలో నేను ఇక్కడి నుంచి బయలుదేరి లంకాపట్టణానికి వెడతాను. కాబట్టి మీరెవ్వరూ ఇక బెంగ పెట్టుకోవలసిన అవసరం లేదు. నేను ఇంత శక్తివంతుణ్ణి. లంకాపట్టణానికి వెళ్ళి సీతమ్మ అన్వేషణం చేసి సీతమ్మ జాడ కనిపెట్టి తిరిగి వచ్చి మనం అందరం కలిసి వెళ్ళి రామచంద్రమూర్తికి సీతమ్మ క్షేమవార్త నివేదించి రామకార్యాన్ని సాధిద్దామని ఆయన విశ్వాసంతో ప్రకటన చేసేటప్పటికే వానరులందరూ మహానందాన్ని పొందారు. ఆయన బయలుదేరడానికి ముందు ఇక్కడ నేను బయలుదేరితే నా వేగానికి నా బలానికి భూమి తట్టుకోలేదు, కుంగిపోతుంది. కాబట్టి మహేంద్రగిరి మీదకి ఎక్కి ఆ పర్వత శిఖరములను నా పాదముల చేత పీడించి ఆకాశంలోకి ఎగురుతాను అని చెప్పి సవేగవాన్ వేగ సమాహితాత్మ హరిప్రవీర పరవీరహంత మనస్సమాధాయ మహానుభావో జగామలంకాం మనసా మనస్వి. అది హనుమ యొక్క గొప్పతనం. అంటే కొన్ని లక్షల వానరములు దక్షిణ తీరానికి వెళ్ళలేక ఉత్తర తీరంలో చతికిలబడిపోయి కూర్చుండిపోతే హనుమ
ఒక్కరు మాత్రం జగామలంకాం మనసా మనస్వి. ఆయన ఎంత సంతోషంతో, ఎంత విశ్వాసంతో, ఎంత ఉత్సాహంతో ఉన్నారంటే, ఎప్పుడెప్పుడు నేను లంకా పట్టణానికి వెళ్ళిపోతానా, ఎప్పుడెప్పుడు సీతమ్మ దర్శనం చేస్తానా, ఎప్పుడెప్పుడు అడ్డొచ్చిన రాక్షసుల్ని చంపుతానా అన్న ఆనందంతో బయలుదేరి సవేగవాన్ వేగ సమాహితాత్మ, అంతటి మహావేగం కలిగినటువంటి మహానుభావుడు, హరిప్రవీర పరవీరహంత, రాక్షసులను దునుమాడగలిగినటువంటి శక్తి కలిగినటువంటి ఆ హనుమ మనస్సమాధాయ మహానుభావో. ఎందుకు మహానుభావుడయ్యాడంటే, ఎంత పెద్ద కార్యాన్ని అప్పజెప్పినప్పటికీ ఉత్సాహం చిక్కు చెదరకుండా ముందు మనస్సుతో వెళ్ళిపోతారు. ఎవరు ముందు మొక్కవోనటువంటి జవసత్వాలతో మనసుని ఉంచుకుని ఆ ఉత్సాహంతో, ఆ ధైర్యంతో, ఆ సంతోషంతో కార్యం చేయడానికి ప్రారంభం చేస్తాడో వాడు సాధించలేనిది లోకంలో ఉండదు. హనుమద్ ఉపాసన ఎందుకు చేస్తారంటే, పిల్లల్ని కూడా హనుమకి ప్రదక్షిణం చేయండి, ప్రదక్షిణం చేయండి, ప్రదక్షిణం చేయండి అని ఎందుకంటారంటే, ఆయనకి ప్రదక్షిణం చేస్తే ఆయన ఉత్సాహం, ఆయన జవం, ఆయన బుద్ధి అన్నిటినీ మించి ముందు మనసుతో కార్యాన్ని చెయ్యగలిగినటువంటి లక్షణం ఉండాలి. జగామలంకాం మనసా మనస్వి. ఆయన ఎప్పుడో శరీరంతో లంకకి వెళ్ళడం తర్వాత ముందు మనసుతో లంకాపట్టణానికి వెళ్ళిపోయారు. మిగిలిన వాళ్ళందరూ 100 యోజనముల సముద్రాన్ని ఒక్కదాన్ని చూసి, అయ్య బాబోయ్ ఇది మనం ఎక్కడ దాటుతామని చరిగిలు పడిపోయారు. ఆయన 100 యోజనముల సముద్రాన్ని దాటేసి దేవతల్ని కూడా శాసించగలిగిన వాడు, ఓడించగలిగినటువంటి వాడైనటువంటి రావణ బ్రహ్మచేత పరిపాలింపబడుతున్న కాంచన లంకలో ఒక్కరే వెళ్ళి సీతామాత అన్వేషణం చేతి సీతమ్మ జాడ కనిపెట్టి అవసరమైతే రాక్షసుల్ని మర్దించి తిరిగి వచ్చి రాముడికి క్షేమవార్త చెప్తానని ధృతితో, ధైర్యంతో, సంతోషంతో, ఉత్సాహంతో మనసా మనస్వి మనసుతో వెళ్ళిపోయారు. సుందరకాండ అన్న ఒక పెద్ద భవనాన్ని నిర్మించబోయే ముందు వాల్మీకి మహర్షి పునాది నిర్మాణం చేశారు. పునాది చేయకుండా మీరు సౌధాన్ని నిర్మించలేరు. పునాది కనపడదు, భవనం కనబడుతుంది, కానీ ఆ భవనం అంతా పునాది మీద నిలబడుతుంది. సుందరకాండలో హనుమ యొక్క వైభవాన్ని ఆవిష్కరించడానికి ముందే ఆయన మనసు ఎటువంటి జవసత్వాలతో ఉంటుంది, ఎంత బలపరాక్రమములు కలిగిన వారు, ఎంత బుద్ధిమతాం వరిష్టం, ఆయనకి శాప విమోచనమైంది, ఎటువంటి విశ్వాసంతో ఆయన బయలుదేరుతున్నారు. ఆయన నిజంగా బయలుదేరి ప్రయాణం చేసి లంకాపట్టణానికి వెళ్ళి అన్వేషించి రావణుడికి రాయబారం చెప్పి రాక్షస సంహారం చేసి తిరిగొచ్చిన వైనం ఎంత అద్భుతంగా ఉంటుంది అన్నదానికోసం వెంటనే సుందరకాండం తీసి చదువుకోవాలా అని అనిపించేటంతగా మహర్షి చేసినటువంటి పరమాద్భుతమైన శ్లోకం లోకానికి సందేశం. మనిషి మనసుతో నిరుత్సాహపడకూడదు. ప్రతి దానికి ముందు నిరుత్సాహపడిపోవడం, బాబోయ్ ఎక్కడవుతుందండి అనడం కార్యాన్ని సాధించలేడు. ఎవడు ఉత్సాహవంతుడో, ఎవడు ఎందుకు కార్యం జరగదు అని నమ్ముతాడో, ఎవడికి తను చేసే కార్యక్రమం మీద తనకి నమ్మకం ఉంటుందో, ఇది ఇంత పవిత్ర కార్యక్రమం ఎందుకు జరగదన్న ఆత్మవిశ్వాసంతో ఎవరుంటాడో వాడు చెయ్యగలడు తప్ప ప్రతి దానికి ముందు భయంతో మాట్లాడేవాడు ఎక్కడుంటాడో వాడు ఏ కార్యం సాధించలేడు. సంశయాత్మ వినశ్యతి. ప్రతి దానికి అనుమానం ఉన్నవాళ్ళు ఏ కార్యము చెయ్యడానికి అర్హులు కారు. ఎందుకనంటే వాళ్ళ మనసు పిరికితనంతో నిండిపోయి ఉంటుంది. ఎప్పుడూ శంకే, అన్నింటికీ అనుమానమే. అట్లా అనుమానంతో ఉన్నవాడు కార్యసాధన చెయ్యలేడు. మనసు జవసత్వాలతో ఉన్నవాడెవరో వాడే మనిషి జన్మ ఎత్తినందుకు సార్థక్యతని పొందుతాడు. మనసు అటువంటి జవసత్వాలు పొందాలంటే హనుమద్ ఉపాసన చెయ్యాలి. శ్రీరామాయణంలో మహోత్కృష్టమైనటువంటి ఘట్టం హనుమకి శాప విమోచనం జరగడం. ఈ శాప విమోచనం జరిగితే తప్ప ఆయన ఇప్పుడు ఇంత వేగంతో బయలుదేరి వెళ్ళి సీతమ్మ జాడ కనిపెట్టి వస్తే తప్ప మిగిలిన యుద్ధం జరగడానికి అవకాశం లేదు. వానర బలాలన్నీ బయలుదేరి రావాలి. హనుమ ఒక్కరు అంటే దాటి వెడతారు. మిగిలిన బలగాలన్నీ ఎలా వెళ్ళాలి? సేతు నిర్మాణం జరగాలి. జరగవలసినటువంటి విలంబనం ఎలాగో జరుగుతుంది, కొంతకాలం ఎట్లాగో తీసుకుంటుంది. అది 14 సంవత్సరముల లోపల పూర్తయిపోయి, నేను రేపటికి రాముడు రాకపోతే ప్రాయోపవేశం చేసేస్తానని భరతుడు సిద్ధమైపోయేసరికి రాముడు దిగిపోవాలి.
అంటే ఎంత ఉత్కంఠతో కూడుకున్నటువంటి ఒత్తిడితో కార్యక్రమం నడవాలో అటువంటప్పుడు శాప విమోచనం హనుమకి జరగడం రామాయణానికే ఒక పెద్ద మలుపు. అంత పెద్ద మలుపు తిరిగి అటువంటి శుభం వైపుకి వెళ్ళడం పరమాద్భుతమైనటువంటి ఘట్టం. హనుమ పేరు చెప్తే పరవశించిపోయేవారు చంద్రశేఖరీంద్ర సరస్వతి మహాస్వామి వారు. అటువంటి మహాస్వామి వారి జన్మ నక్షత్రం అనురాధ నక్షత్రం ప్రకాశిస్తున్న రోజున హనుమ యొక్క శాప విమోచన ఘట్టం రావడం ఆశ్చర్యకరమైనటువంటి విశేషం. కాబట్టి సవేగవాన్వేగ సమాహితాత్మ హరిప్రవీర పరవీరహంత మనస్సమాధాయ మహానుభావో జగామలంకాం మనసా మనస్వీ. ఇంతటి మహానుభావుడు హనుమ విషయంలో మంగళహారతికి ఎనలేని ప్రాధాన్యత. హనుమ, నరసింహస్వామి, అట్లాగే అమ్మవారు, వీళ్ళది మంగళహారతి చాలా చాలా ప్రధానమైనటువంటి విషయం. ఇంతటి మహానుభావుడికి శాప విమోచనమైన రోజున మంగళహారతి తీసుకోవడం, మతంగ మహర్షి లాంటి మహర్షి స్వరూపంగా ఇవ్వాల వయోవృద్ధుడు జ్ఞానవృద్ధుడు అయినటువంటి వ్యక్తికి ఇక్కడ పూజ జరగడం, ఆయనకి జరిగేటటువంటి సత్కారాన్ని మనం చూడగలగడం, ఇన్ని కలిపి ఒక్కరోజు రావడం అద్భుతమైన విషయం. రేపు సాయంకాలం 6 గంటలకి సుందరకాండం మీద ప్రవచనం ప్రారంభమవుతుంది. ఇప్పుడు మనందరం కలిసి కొంతసేపు రామనామం చెప్పిన తరువాత, మంగళహారతి జరిగిపోయిన తరువాత అప్పుడు ఇవాళ ఋషి సత్కార కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఇవాళ అందులో ఆయనకి శాప విమోచనమైన సందర్భంలో పరమానందంలో ఉంటారు. హనుమకి అత్యంత ప్రీతిపాత్రమైనది ఏది అంటే తనని పొగడడం కాదు. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమతరాక్షసాంతకం. ఎక్కడెక్కడ రామచంద్రమూర్తి కీర్తనం జరుగుతుందో అక్కడక్కడ ఆనంద బాష్పాలు కారుస్తూ తల ఉంచుకుని కూర్చుని ఆనందపడిపోతారట. ఇటువంటి రోజున మనందరం కలిసి చేసేటటువంటి రామనామ సంకీర్తనానికి హనుమ ఎనలేని ఆనందాన్ని పొందుతారు. కాబట్టి అందరం కలిసి చక్కగా రామనామ సంకీర్తనం చేద్దాం. రోజులాగే నేను అంటాను, ఇవాళ మీ అందరూ కూడా భక్తి శ్రద్ధలతో గట్టిగా చెప్పండి. రామనామము రామనామము రమ్యమైనది రామనామము, శ్రీమదఖిల రహస్య మంత్ర విశేషధామము రామనామము. నారదాది మహామునీంద్రులు నమ్మినది శ్రీరామనామము. కోరికొలచిన వారికెల్లను కొంగు బంగరు రామనామము. పాహి కృష్ణాయనచు ద్రౌపది పలికినది శ్రీరామనామము. ఆలు బిడ్డల సౌఖ్యము కన్నను అధికమైనది రామనామము. వాదభేదాతీతమకు వైరాగ్యమే శ్రీరామనామము. భక్తితో భజించు వారికి ముక్తి నొసగును రామనామము. భగవదర్పిత కర్మ పరులకు పట్టుబడు శ్రీరామనామము. సకల జీవులలోన వెలిగే సాక్షిభూతము రామనామము. రాకడయు పోకడయు లేనిది రమ్యమైనది రామనామము. కోటి జన్మల పాపమెల్లను రూపుమాపును రామనామము. మేరుగిరి శిఖరాగ్రమందున మెరయుచున్నది రామనామము. వెంట తిరిగెడి వారికెల్లను కంటి పాపే రామనామము. ధాత వ్రాసిన వ్రాత తుడి చెడి దైవమే శ్రీరామనామము.
జపతపంబుల కర్హమైనది జగతిలో శ్రీరామనామము. సకల సద్గుణ నిలయమగు పరిపూర్ణతత్వము రామనామము. రావణానుజ హృదయ పంకజ రాచకీరము రామనామము. రాక్షసులను తరిమి కొట్టిన నామమే శ్రీరామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. మంగళాశాసనపరైః మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. దివ్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే వాయుపుత్రం భజే బాలగాత్రం భజేహం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం వటంసు ప్రభాతంబు సాయంత్రము. నీ నామ సంకీర్తనలు చేసి నీ రూపు వర్ణించి నీ మీదనే దండకం బొక్కటించేయనూజించి నీ మూర్తి లింగాంచి నీ సుందరం పెంచి నీ దాసదాసుండని రామభక్తుండని నిన్ను నే కొల్చెదం. నన్ కటాక్షంబునం చూచితే వేడుకలు చేసితే నా మొరాలించితే నన్ను రక్షించితే అంజనాదేవి గర్భాన్వయా దేవా. నిన్నెంత నేనెంత వాడం దయాశాలివై చూచితే దాతవై బ్రోచితే దగ్గర నిల్చితే తొల్లి సుగ్రీవుకు మంత్రివై స్వామి కార్యార్థమందుండి శ్రీరామ సౌమిత్రులందూచి వారిని విచారించి సర్వేషు పూజించి యద్భానుజుం బంటు గావించి యవ్వాలిని దంపి కాకుస్థతిలకు దయాదృష్టి వీక్షించి కిష్కింధకే తెంచి శ్రీరామ కార్యార్థమై లంకకే తెంచియుం లంకిని దంపియుం లంకయుం గాల్చియుం భూమి జంతూచి ఆనందము పొంగ ఆయుంగరం విచ్చి ఆరత్నము తెచ్చి శ్రీరాముకున్నిచ్చి సంతోషునించేసి సుగ్రీవుడాయంగదా జాంబవంతాది వీరాదులంగూడి ఆ సేతువుం దాటి వానరామూక పెన్మూకలై రైతులందృంచగా రావణుండంత కాలాగ్ని రూపోగ్రుడై కోరి బ్రహ్మాండమైనట్టి ఆ శక్తియుం వేసి ఆ లక్ష్మణుం మూర్ఛనందించగా అప్పుడే పోయి సంజీవియుం తెచ్చి సౌమిత్రికిన్నిచ్చి ప్రాణంబు రక్షించగా కుంభకర్ణాదులం వీరులం కోరి శ్రీరాము బాణాగ్ని వారందరిన్ రావణుం దంపగా అంతలోకంబులానందమయ్యుండ అవ్వేళనంద విభీషణుం వేడుకన్ తోడుకన్ వచ్చి పట్టాభిషేకంబు చేయించి సీతామహాదేవిని తెచ్చి శ్రీరాముతో చేర్చి అయోధ్యకున్ వచ్చి పట్టాభిషేకంబు సంరంభమయ్యున్న నీకన్న నాకెవ్వరు కూర్మిలేరంచు మన్నించిన శ్రీరామ భక్తి ప్రశస్తంబుగా నిన్ను నీ నామ సంకీర్తనలు చేసితే పాపముల్ బాయవే భయములుం తీరవే భాగ్యముల్ గల్గవే సకల సామ్రాజ్యముల్ సకల సంపత్కరముల్ గల్గవే.